कारुण्य सिंधु मदसोड वीरे कृपा कटाक्षे सांभाळी दीना तुझे मजतारी हेळा दारिष्ट माझे हृदय बसेना तुझ वीण रामा मदकंठ वेणा आम्हा अनाथा तू एक दाता संसार व्यथा चुकवी समर्था दासामनी आठववी सरेना तुझ वीण रामा मदकंठ वेणा जय जय रघुवीर समर्थ तुला मागतो रामदासा दयाळा विनाकारणे देई आता कृपाळा रडो भक्ती तुझी असे करावे समर्था मला पूर्ण वैराग्य द्यावे नको वासना विषयी भोग देऊ परद्रव्य देखो नियातून पावली असे दृढ वृत्तीमध्ये का बसावे समर्था मला पूर्ण वैराग्य द्यावे नको काम हा क्रोध चांडाळ पापी नको मोह जैसा मद क्रूर रूपी मना कल्पने पासून माझे वसोवे अखंडित अध्यात्मकरणी पडावे समर्था मला पूर्ण वैराग्य द्यावे असे मूळ मी काही माझे कळेना कलिदास दास तुझे कळेना श्री हस्त देऊनी दुःखा हरावे समर्था मला पूर्ण वैराग्य द्यावे सदा संगती सज्जनाची असावी मधी दुर्गती काही कोठे बसावी मनी लोचनी रामरूपा पहावे समर्था मला पूर्ण वैराग्य भगवती शंभोषः सत्यपुरुषोत्तमः अनुग्रह कृपाकरः सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठलये सरस्वती नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरतुल्यं श्रीरामदूतं शिरसा नमामि रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः राजा रामचंद्र भगवान की जय सभाय नमः 4, 5, 6, 7 మంది మాత్రమే బాధాకరమే ఒక్క రోజులో నేనేమంటున్నానంటే 9 రోజులకి రామని అర్థం కాదు అలాంటిది 9 రోజులు చెప్పుకుంటే నేను గంట చెప్పుకుంటే దాంట్లో మీరు వచ్చింది 3 రోజులు ఇద్దరు 3 రామకథ జీర్ణం అవ్వాలి అంటే అంత శ్రమ మనకు ఉండాలి రామకథ పూర్తి అర్థం కాదు సరే ఏది ఏమైనా ఎంతో కొంత పుణ్యం పూర్తిగా సంపాదించాలి యజ్ఞము దానము అనుష్ఠానము గోదానము అవన్నీ చేయాలి ఇవన్నీ ఏం చేయకుండా రామాయణం వింటున్నాను వినాలనిపిస్తుంది చాలు సరిపోయింది సరేనా అయినా మళ్ళీ ప్రత్సవాలు రామాయణం కాదు ఎప్పుడూ రామాయణం వినాలి సరే అలాంటిది మనం నిన్న శరభంగుడు ఎలా శరభంగుడు అయ్యాడు శరభంగుడు అయిన తర్వాత ఆయన పాదపూజ చేసిన తర్వాత ఎలా తన యొక్క శరీరాన్ని భస్మానికి అంకితం చేశాడో ఆ విషయం మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఆయన భస్మానికి అర్పితం అవుతూ ఏమన్నాడు సుతీక్ష మహాముడికి వెళ్ళి రామా అని చెప్పాడు అంటే రాముడికి అందరూ కూడా మార్గాన్ని చూపిస్తున్నారు రాముడు అందరికీ ఉద్ధరింపజేస్తూ ఆయన ఉద్ధరింపబడుతూ పుణ్యాన్ని సంపాదించుకుంటూ జ్ఞానం సంపాదించుకుంటూ మహాబలి మహాదృష్టుడైన రావణుణ్ణి ఎలా చంపాలో ఇవన్నీ కూడా చూస్తున్నాడు అంటే అన్నీ నేర్చుకుంటున్నాడు అన్నీ నేర్పుతున్నాడు ఉద్ధరించేస్తున్నాడు ఎవరికైతే సమయం అయిపోయిందో వాళ్ళందరికీ కూడా ఉద్ధరింపజేస్తున్నాడు అది రాముల వారి యొక్క గొప్పతనం కాబట్టి సుతీక్ష్ణ మహాముని దగ్గరికి వెళ్ళాలి ఇంకా వెళ్తున్నాడు సుతీక్ష్ణ మహాముని కూడా విద్య అన్ని రకాల విద్యను సంపాదించిన వాడు ప్రతి వాళ్ళు అప్పుడు అందరి విద్యలు సంపాదించే వాళ్ళే ఆ అన్ని విద్యలు సంపాదించడం అంటే ఏమిటి ఎప్పుడు ఏ విద్యను వాడితే మన ధర్మం నిలబడుతుందో అది విద్య గుర్తుపెట్టుకోండి బాగా చదువుకోవడం పెద్ద డిగ్రీ సంపాదించుకోవడం కాదు నువ్వు చదువుకున్న చదువు నీకు సమస్య వచ్చినప్పుడు నీ సమాజానికి నీ ధర్మానికి దేశానికి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చేసే జ్ఞానమే జ్ఞానం అదే సర్టిఫికెట్ అంతకుముందు చదువుకున్న సర్టిఫికెట్ నువ్వు పనికి రాకుండా కంటే వృధా
గుర్తుపెట్టుకోండి. కాబట్టి సుతీక్ష్ణ మహాముని అన్ని విద్యలు నేర్చుకుని ఉన్నాడు. కాబట్టి ఈ రామచంద్ర వారు రాగానే ఆయన కూడా ఆ యొక్క సుతీక్ష్ణ మహాముని నమస్కరిస్తే ఈయన కూడా తిరిగి సంస్కారంగా నమస్కారం చేసి అప్పుడు ఆయన చెప్తున్నాడు సుతీక్ష్ణుడు, నేను అన్ని విద్యలు నేర్చుకుని ఉన్నాను, నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను. అలాగే శరభంగుడు ఎలా చెప్పాడో ఈయన కూడా అలా అంటున్నాడు, అన్ని విద్యలు ధారపోస్తాను, అన్ని విద్యలు నీకు ధారపోస్తాను, నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అంటే అప్పుడు రామచంద్ర గారు అంటున్నారు, ఒకవేళ మీ యొక్క కరుణా కృపా కటాక్షం వల్ల లేదా మీ ఆశీర్వాదం వల్లనే ఒకవేళ నేను రావణుని చంపితే నా యొక్క జన్మ పెద్దగా సార్థకతం అవ్వదు. సార్థకత అవ్వాలంటే నేను శ్రమపడాలి, నేను కష్టపడాలి, నేను కూడా యజ్ఞమో యాగమో దానమో లేకపోతే గుణమో సంపాదించుకొని ఉండాలి. లేకపోతే మీరిచ్చిన దానివల్ల కృపతో మీ కృపతో అయిపోయింది అనుకుంటుంది. అలా వద్దు, మీ కృప ఉందని, మీ ఆశీర్వాదం ఉంది, కానీ మీ యొక్క సిద్ధులు నాకేమొద్దు. సిద్ధి వస్తే ఏమవుతుంది, మనం సునాయాసంగా కోటీశ్వరుడి ఇంట్లో మనం పుట్టామా, ఇంకా మన పెద్ద శ్రమపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎవరి దగ్గర పుట్టాలి, ఎవరి దగ్గర అయితే వాళ్ళ దగ్గర ధనం ద్రవ్యం లేదో వాళ్ళ దగ్గర పుట్టి వాళ్ళకి ధనం అంటే ఏమిటో చూపించే స్థాయికి ఎదిగితే అప్పుడు తండ్రి సంతోషిస్తాడు. వాడే కోటీశ్వరుడు, వాడి ఇంట్లో పుడితే ఏమిటి ఉపయోగం? కాబట్టి రాముడు అన్నాడు, ఇది నాకంతా ఏమి వద్దు. సరే అన్నాడు సుతీక్ష్ణుడు. అన్ని విషయాలు, ధర్మాలు, గుణాలు ఎలా ఉండాలో చెప్పుకుంటూ అందరూ మెచ్చుకుంటున్నానే సీతకు కూడా ఆయన మెచ్చుకున్నాడు. నువ్వు చాలా గొప్పదానివి సీత, అసలు నువ్వు వచ్చావు కాబట్టి రాముడికి ఇంత ధైర్యము ఇంత గుణము వస్తుంది అనుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఎక్కడైతే తప్పు చేస్తున్నాడో, ఎక్కడైతే పరాక్రమం చూపించకుండా ధైర్యం చూపిస్తూ, చూడండి పరాక్రమం వేరు ధైర్యము వేరు, ఈ చూపిస్తున్నాడో అక్కడ నువ్వు సలహాలు ఇచ్చుకుంటూ పోతావు కాబట్టి ఖచ్చితంగా రాముడు విజయం సాధించే అవకాశం ఉంది, దానికి కారకురాలు నువ్వు కూడా అవుతావు సీత అని సీతను మెప్పించి ఆ తర్వాత నమస్కరించి ఇంకా నా శరీరాన్ని కూడా ఇక్కడే చాలిస్తానని చెప్పేసి ఆయన శరీరాన్ని అక్కడే చాలించాడు. రాముణ్ణి చూడగానే వాళ్ళు మృత్యులోకానికి వెళ్ళిపోతున్నారు. కారణం నేను చెప్పాను మీకు, ఇంకా రామదర్శనం అయిపోయిన తర్వాత కూడా నాకు ఏ రకమైన కోరికలు వద్దు, రాముడే ఆఖరు, ఆ తృప్తితోనే నేను పైకి వెళ్ళిపోవాలి అని అందరూ కూడా శరీరం వదిలిపెట్టేసినాడు. పోతూ పోతూ ఆయన అగస్త్య మహాముడి దగ్గరికి వెళ్ళమన్నాడు. చూడండి, అగస్త్య మహాముడి దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ వెళ్ళటానికి అగస్త్య భ్రాత అని అగస్త్యుడికి ఒక తమ్ముడు ఉంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, కొందరికి పేర్లు ఉండవు. ఇక్కడ రామాయణంలో అగస్త్య మహాముని యొక్క తమ్ముడికి పేరు లేదు, ఆయన పేరే అగస్త్య భ్రాత. ఎవరికైనా ఇప్పట్లో పేరు లేకపోతే అగస్త్య భ్రాత అని పిలిస్తే సరిపోతుందట. చూడండి, అలా రామాయణంలో ఆ పేరు లేకుండానే పోయింది. మొన్న మనం కథ చెప్పుకున్నాం, శ్రవణభరతుడి తల్లిదండ్రులకి పేరు లేదు, దాన్ని వెతికి చెప్పాను, కానీ దానికి కూడా దశరథ మహారాజు శపించాడు కాబట్టి వాళ్ళ పేరు తీసుకోకూడదు. అలాగే అగస్త్యుని యొక్క తమ్ముడి పేరు వెతకకూడదు, అగస్త్య భ్రాత అక్కడే ఉంది రామాయణంలో, అలాగే ఉంది. కాబట్టి ఈ అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూడా గుణాలు తీసుకున్నాడు, విషయం చేశాడు. అక్కడి నుంచి ఆయనకి ఇంకా ఇప్పటి నుంచి మోక్షానికి చేసుకోవాలంటే ఇంకా జపానుష్ఠానాలు చేసుకోవాలని ఆశీర్వదించి అగస్త్య ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయాణం చేశాడు. అగస్త్యాశ్రమంలోకి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నప్పుడే ఆయనలో ఒక శక్తి వస్తుంది. చూడండి, గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ఆలోచన ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏమనాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడతారు, మనం ఎలా మాట్లాడాలి, ఆయన అసలు మన గురించి ఏమనుకుంటున్నాడు, మనం ఆయన గురించి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక పెద్ద ఋషి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేరుగా అలా వెళ్ళిపోవడం కుదరదు. కాబట్టి అగస్త్య భ్రాత దగ్గర అన్ని విషయాలు తెలుసుకొని అగస్త్యుడి దగ్గరికి వెళ్తే అగస్త్యుడు చాలా గొప్పవాడు, పర్వతాన్ని స్తంభించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు. ఒక్క గుత్కలో, ఒక్క ఆచమనంలో సముద్రాన్ని మింగేశాడు ఆయన, అంత గొప్పవాడు. అసలు ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భయం లేకుండా శక్తి ఎలా ఉండాలో, విద్య ఎలా ఉండాలో ఆయన్ని నేర్పించాడు. కాబట్టి అప్పుడే విద్యాభ్యాసం మొదలైంది చెప్పవచ్చు. విద్య వల్ల, జ్ఞానం వల్ల మనకు ధైర్యం వస్తుంది. చదువుకొని ఉంటే మంచి ధైర్యం వస్తుంది. మనకు విద్యాజ్ఞానం లేకుండా ఉంటుంది. అందుకనే విద్యాజ్ఞానము తర్వాత అన్నదానము గొప్పగా చెప్పడం జరిగింది. కానీ మనం చాలా ప్రవచనాలు ఏం చెప్పుకున్నాం, ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో అది ఇవ్వడం గొప్ప విషయమని చెప్పుకున్నాం. ఇక్కడ ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యాజ్ఞానం చేయించాడు. అంటే జ్ఞానం ఉంటే మీరు దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అక్కడ ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఈ రాక్షసులు చాలా దుర్మార్గులు. అనుష్ఠానం చేసే వాళ్ళందరికీ కూడా మేము భిక్ష చేస్తామని చెప్పేసి భిక్షకి ఇంటికి పిలిపించి వాళ్ళకి మాంసాన్ని తినిపిస్తారు. అది కూడా ఎలాంటిదంటే ఇద్దరు తమ్ముళ్ళు కాబట్టి ఒక తమ్ముడిని ఆ కుండలు వేసి ఉడికిచ్చేస్తారు. ఆ ఉడికిచ్చినటువంటి
కుండ తమ్ముడు మొత్తం ఉడికిపోతాడు. ఆ మాంసం ముద్దల్ని ఈ ఋషులకి మునికి వెళ్తాడు, వాళ్ళు తింటారు. బాగా వినండి, ఋషులు మునులు తింటే ఇది పాపం, మాంసభక్షణ వాళ్ళు చేయకూడదు. కానీ వీళ్ళు బలవంతంగా చేయిస్తారు, తెలవకుండా చేయిస్తారు, పాపాన్ని సంపాదించుకుంటారు. కొంచెం సేపటి తర్వాత దాంట్లోంచి బయటకు వస్తారు. చూడండి, అక్కడ మళ్ళీ లోపల పోయిన మాంసం ముద్దలు మళ్ళీ ప్రాణం వచ్చి మళ్ళీ బయటకు వస్తుంది. మీరు మాంసం తిన్నారు కాబట్టి మీరు దోషులు అని చెప్పేసి వాళ్ళు మృత్యుముఖానికి పంపించేస్తారు. అలా చాలామంది ఋషుల్ని వాళ్ళు చంపేశారు. గుర్తుపెట్టుకోండి, చంపేస్తే ఒకసారి ఈ అగస్త్య మహాముని అలా కూర్చుండి ఇదంతా ఇలా జరగకూడదు కాబట్టి వీళ్ళు దానం చేయాలని ఉద్దేశంతో నేను ఈసారి భిక్షకు వస్తానన్నాడు. వచ్చి ఆ తమ్ముడు ఒక తమ్ముడిని కుండలో వేసి ఉడికించిన తర్వాత ఆ మాంసాన్ని ఆయన భుజించాడు అగస్త్య మహాముని. గుర్తుపెట్టుకోండి, మాంసం తినడం పాపమా? కాదు. ఒకవేళ ఎలా పాపం కాదు, దానివల్ల ధర్మం జరగాలి, న్యాయం జరగాలి. అబద్ధం మాట్లాడడం పాపమా? కాదు. దానివల్ల ధర్మం నిలబడితే అబద్ధం మాట్లాడడం పాపం కాదు. కాబట్టి ఇది మున్ముందు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ గోవు ఇటుపక్క వెళ్ళి చంపేవాడు వచ్చి ఇటుపక్క వెళ్ళిందా గోవు అంటే అబద్ధం చెప్పి ఇటుపక్క అని చెప్పండి. ఎందుకంటే ఇటుపక్క చెప్తే గోవు చచ్చిపోతుంది. కాబట్టి గోవుని కాపాడడం కోసం ఒకవేళ నువ్వు అబద్ధం మాట్లాడితే నువ్వు దోషివి కాదు. అలాగే ఆ రాక్షసుల్ని చంపడం కోసం ఈయన ఏం చేశాడు, ఆ మాంసభక్షణం చేశాడు. చేసిన తర్వాత ఆయనకు శక్తి ఉంది కాబట్టి ఆ శక్తితో ఆయన్ని బయటకు రాకుండా అలాగే అలిగించేసి లోపల చంపేశాడు. రాక్షసుని లోపలే చంపేశాడు. అది అగస్త్య మహాముని యొక్క గొప్పతనం. అలా చంపేస్తే ఇంకో తమ్ముడు వచ్చాడు, ఇప్పటిదాకా జరిగిపోవాలి కదా, మళ్ళీ బయటకు రావాలి కదా, ఇంకా నా తమ్ముడు రాలేదే అంటే నీ తమ్ముడు నేను ఎప్పుడో జీర్ణించుకున్నా, ఇంకా వాడు బయటకు రా, వాడు చచ్చినట్టే అనగానే ఆయన కోపం వచ్చి ఆయన శస్త్రంతో వస్తే ఆ శస్త్రంతో ఆయన తిరుగు శస్త్రం వేసి అగస్త్య మహాముని ఆ తమ్ముని చంపేశాడు. అందుకనే అగస్త్య మహాముని అంత గొప్పవాడు. అంత గొప్పవాడే ఉంది, అంత శక్తి ఉంది, అంత యుక్తి ఉంది, అంత జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని వేరే వాళ్ళకి చెప్పేటువంటి గుణం ఉంది. ఇదంతా ఉండాలి, గుణం ఉంటే సాధ్యం. కాబట్టి ఆ గుణం వల్ల అందరికీ నేర్పించి అందరూ కూడా అప్పటి నుంచి ఇటు పక్క వింధ్యాపర్వతం దగ్గరికి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా ఎలాగైతే రాక్షసులు మళ్ళీ వచ్చి చంపే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళకి ఏ రకంగా వాళ్ళు రాకూడదో, వస్తే ఏం చేయాలో జ్ఞానం చెప్పాడు. కాబట్టి ఆయన గొప్పవాడయ్యి అందరికీ వేదం నేర్పించుకుంటూ ఉన్నాడు అగస్త్య మహాముని. అలాంటి ఆశ్రమంలోకి ఆ యొక్క అగస్త్య భారత దగ్గర నుంచి ఈ యొక్క అగస్త్య మహాముని ఆశ్రమంకి వెళ్ళాడు. రామచంద్ర వారు నమస్కరించాడు. అయ్యా, నువ్వు చాలా గొప్పవాడి. రాముడే అంటున్నాడు ఏమని, నువ్వు చాలా గొప్పవాడివి. ఎందుకు? నువ్వు విద్య ఇస్తున్నావు కాబట్టి. విద్యార్థులకి విద్య ఇవ్వడం గొప్ప విషయం, అజ్ఞానులకి జ్ఞానం చెప్పడం గొప్ప విషయం. నాకు జ్ఞానం ఉంది అనుకున్న వాళ్ళకి చెప్పుడు లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, నాకు రామాయణం తెలుసు అన్న వాళ్ళకి రామాయణం చెప్పుడు లేదు. రామాయణం ఎలా ఉంటుందో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే వాళ్ళకి రామాయణ కథ చాలాసార్లు ఇప్పుడు విని ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. అలా అనుకుని మీరు ఇంట్లో కూర్చుని నాకు రామాయణం తెలుసు కదా ఇంకా వినేదేముందంటే దోషమే. అయితే రామాయణం చెప్పేవాడు, రామాయణం వినే సమయం రెండు కూడా వేరు. అప్పుడు సమయం వేరు, అప్పుడు కారణాలు వేరు, అప్పుడు మీ యొక్క పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఏ రకంగా అయితే శాంతంగా ఉన్నారో, ఎప్పుడైతే మీకు వినాలనిపిస్తుందో, ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు రామాయణం వినాలి. అప్పుడే ఎన్నిసార్లు విన్నా అర్థం కాదు. మన తాళం చేయి ఇక్కడే ఉంటుంది టేబుల్ మీద, కానీ మనకు సమస్యలు బాగా ఉంటాయి కాబట్టి దొరకవు. ఆ తాళం చేయి అక్కడే ఉంటుంది, మనకు రామాయణం అర్థమవుతుంది, మనకు అన్నీ తెలిసి ఉన్నాయి, తాళం చేలు ఇక్కడే ఉన్నాయి, కానీ మనం మతి భ్రమించి ఉంది కాబట్టి మనకు అది దొరకదు. పక్కవాడు ఎవడో చెప్తారు అక్కడే ఉంది కదయ్యా అంటే తీసుకొని జేబులో పెట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే అక్కడే ఉన్న వస్తువు నీకు కనబడేటంటే నువ్వు అక్కడే ఉన్నావు, కానీ నీ బుద్ధి అక్కడ లేదు కాబట్టి నీకు దొరకట్లేదు. ఇది అవునా? నీ బుద్ధి అక్కడ లేదు, నీ గుణం అక్కడ లేదు కాబట్టి నీకు దొరకదు. అలాంటిది అందరికీ విద్య చెప్పావు కాబట్టి నువ్వు గొప్పవాడని రామచంద్ర వారు నమస్కరిస్తే ఆయన కూడా అన్ని విద్యార్హతలు విషయం చెప్పాడు. ఎలా విషయం చెప్పాడు అంటే, రావణుడు పరమ దుష్టుడు. గుర్తుపెట్టుకోండి, రావణుడు సీతను ఎత్తుకపోయినప్పటి నుంచే దుష్టుడు కాదు, అంతకు మొదలు కూడా ఆయన దుష్టుడే. కాబట్టి ఆయన చావడం కోసం ఎంతోమంది ఋషులు మునులు ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పటి నుంచో కార్తికేయుడు పుట్టాలి ఎదురు చూశారో అలా రాముడు పుట్టడం కోసం ఎదురు చూశారు అందరూ. అలాంటిది ఆయన అలాంటి దుష్టుడు కాబట్టి ఆయన చంపడానికి నీ దగ్గర అన్ని రకాల శస్త్రాస్త్రాలు ఉండి ఉంటాయి. విశ్వామిత్రుడికి అన్నీ ఇచ్చి ఉంటాడు, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు సమర్థవంతుడివే. కానీ నువ్వు ఏమి ఎవరి దగ్గర తీసుకోవట్లేదు కాబట్టి నా దగ్గర మాత్రం విషయం తీసుకోవాలి. నా దగ్గర వైష్ణవ ధనుస్సు ఉంది, గాంధీవము ఉంది, వైష్ణవ ధనుస్సు తీసుకో అని చెప్పేసి ఆ రాముడికి వైష్ణవ ధనుస్సు ఇచ్చి ఒక బ్రహ్మదత్త అనే బాణాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మదత్త బాణము ఆ యొక్క వైష్ణవ ధనుస్సు రెండు తీసుకొని నమస్కరించి ఇంకా ఏం చేయాలి చెప్పండి స్వామి అంటే ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్తే ఒక రాక్షసుడు ఉంటాడు, ఆ రాక్షసుని చంపిన తర్వాత ఆయన మార్గం చూపిస్తాడు వెళ్ళమంటే. ఆ రాక్షసుడు ఎలా ఉంటాడంటే సుందరుడు, అంటే అందంగా ఉన్నటువంటి కాదు,
అందంగా ఉన్నటువంటి విషయాన్ని పాడు చేసేవాడు, అందంగా ఉన్నటువంటి విషయాన్ని పాడు చేసేవాడు. కాబట్టి ఆ రాక్షస దగ్గరికి వెళ్ళమంటే ఆ రాక్షస దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి చాలా చిన్న చిన్న బాణాలు, చాలా చూడండి, ఆయన దగ్గర ఆగ్నేయాస్త్రం ఉంది, పర్జన్యాస్త్రం ఉంది, నాగాస్త్రం ఉంది, విష్ణుాస్త్రం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేన్ని కూడా పెద్దగా వాడాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఒక్కసారి రాముడి చేతిలో ఏ బాణం పడిందా దానికి బలం వస్తుంది. ఏ పువ్వు రాముడి పాదం మీద పడిందా ఆ పువ్వు పవిత్రమైపోతుంది. ఇది గొప్ప విశేషం రాముడి దగ్గర. కాబట్టి పెద్ద పెద్ద అస్త్రాలు, పెద్ద పెద్ద శస్త్రాలు వాడే అవసరం పడతనే లేదు అది. కాబట్టి ఆ రాక్షసుడు కూడా సునాయాసంగా చంపేశాడు. చంపుతూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నాకు కూడా మోక్షం వచ్చింది, నాకు కూడా సెలవిప్పించండి, కానీ మీరు ఇక్కడి నుంచి కొంచెం దూరంలో కింది భాగంలో దిగితే ఈ దండకారణ్యంలో అక్కడ శబరిమాత మీ గురించి ఎదురు చూస్తూ ఉంది అని చెప్పారు. చూడండి, శబరిమాతకు దర్శనం చేసుకున్న తర్వాత మీ మార్గం అంతా కూడా సుగమం అవుతుంది, అంటే సునాయాసంగా అవుతుంది. వెళ్ళమంటే రామచంద్రుడు ఆయన కూడా ఆశీర్వదించి అగస్త్య మహాముని దగ్గరికి, ఈ రాక్షసు దగ్గరికి అందరినీ కలుసుకుంటూ ఆఖరికి శబరిమాత ఆశ్రమానికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నాడు. శబరిమాత మతంగ మహాముని యొక్క శిష్యురాలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ గురువు గారు ఎప్పుడు కూడా సంధ్యావందనం కోసం గంగా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని మళ్ళీ ఆశ్రమంలోకి వచ్చి కూర్చోవాడు. కానీ ఆ గంగా నది తీరానికి వెళ్ళేటప్పుడు స్వాముల వారికి ఎక్కడ ముళ్ళు కుచ్చుకుంటాయో అని చెప్పేసి అక్కడ దారంతా కూడా శుభ్రం చేసి శబరిమాత. చూడండి, సేవ మొదలు ఏం కావాలి? గురుదర్శనం కావాలి కదా. గురుదర్శనం అయితే రామదర్శనం అవుతుంది. రాముడు నేరుగా రాడు, గురువు వచ్చిన తర్వాతే వస్తాడు. అందుకనే వాల్మీకి మొదలు ఎవరు కలిశాడు? నారదుడు. ఆ తర్వాత అసలు వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఆ తర్వాత నారదుడు గురువుగా వచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మ వచ్చాడు. అప్పుడు లిఖిత్వం మొదలైంది, అంటే రామాయణం రాయడం మొదలైంది. ఇంత గొప్ప విషయం ఉంది. కాబట్టి ఈమె గురుసేవ చేసుకుంది. కాబట్టి చాలా రోజులు గురుసేవ చేసుకున్న తర్వాత, గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన అంటాడు, అమ్మ నువ్వు ఎందుకు సేవ చేసుకుంటున్నావు? ఎప్పుడది? ఎంతో కాలం చేసిన తర్వాత, అంటే సేవ పూర్తి అయిపోయిన తర్వాత గురువులు మాట్లాడతారు, అప్పటిదాకా మాట్లాడరు. కాబట్టి సేవ పూర్తి అయిపోయింది, అప్పుడు మాట్లాడుతున్నావమ్మా, నీకేం కావాలి? నాకేమొద్దు, నాకు వయసు అయిపోయింది, రామచంద్ర వారు గొప్పవారట, నేను విన్నాను, మీరే చెప్పారు ఒకప్పుడు కథలో, కాబట్టి ఆయన దర్శనం నాకు కావాలి. మతంగ మహాముని పెద్ద పెద్ద ఋషులములకే ఇంకా దర్శనం అవ్వలేదు. ఎప్పుడైతే దండకారణ్యం వచ్చాడో అందరికీ దర్శనం అవుతుంది. అందరూ కూడా ఆ దర్శనం తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. అలా మతంగ మహామునికే ఇంకా దర్శనం అవ్వలేదు. కానీ ఆయన ఏమన్నాడు? నీకు మాత్రం ఖచ్చితంగా రామదర్శనం అవుతుంది, నాకు అవుతుందో లేదు. ఎందుకు? నువ్వు గురుసేవ చేసుకున్నావు కాబట్టి. అంటే అప్పటి నుంచి రాముడి కోసం ఎదురు చూసుకుంటూ కూర్చున్నాను. ఆ సమయం రానే వచ్చింది. ఆ యొక్క రామచంద్ర ప్రభువు వారు ఆమె కుటీరం దగ్గరికి వచ్చారు. చాలా వృద్ధురాలు, అసలు ఆమె కళ్ళు కూడా బాగా కనబడతలేవు. కానీ రాముడిని చూస్తాననే ఆశతో అలాగే ఉండిపోయి, ఇంకా రాముడు వచ్చారు అంటే కుటీరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి చేతనవ్వట్లేదు, శరీరం సహకరించట్లేదు, అలాగే వచ్చి ఆ రాముడిని స్వాగతించుకుంటూ ఆశ్రమం దాకా తీసుకువెళ్ళింది. కానీ లోపలికి మాత్రం తీసుకుని వెళ్ళట్లేదు. ఎందుకంటే లోపల కూర్చుండేటట్టుగా వ్యవస్థ లేదు ఆమె దగ్గర. ఎక్కడో అక్కడే బండ మీద ఒక రాయి మీద ఒక చిన్న చినిగిపోయిన చాప వేసి కూర్చోబెట్టింది. ఆయన ఎవరు? రాజు, మహారాజు, దేవుడు, రాముడు, శ్రీరామచంద్రుడు. ఎక్కడ కూర్చున్నాడు? భక్తుల గురించి చినిగిపోయిన చాప మీద కూర్చున్నాడు. ఇది రాముడిలో ఉన్న గుణం. గుర్తుపెట్టుకోండి, నేను రాజును కాబట్టి ఇలా వృద్ధుల దగ్గరికి వచ్చి ఏమీ దగ్గర లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి ఎలా కూర్చోాలనుకోవట్లేనా? నువ్వు పిలిచావు, అసలు నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు, ఆశపడుతున్నావు కాబట్టి నిన్ను దర్శనమిస్తానని చెప్పేసి చినిగిపోయిన చాప మీద ఒక శిల మీద కూర్చున్నాడు రామచంద్ర ప్రభువు వారు. ఆమె దగ్గర కాళ్ళు కడుగుదామంటే ఒక చిన్న గిన్నె లేదు, ఒక చిన్న పాత్ర లేదు, నీళ్లు లేవు. ఆమెకి ఏంటి? సేవ చేసుకోవడం, గురువుగారు సేవ చేయాలి. దాని తర్వాత ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు చెట్లకున్న పళ్ళు తెంపుకొని తినాలి, దాహం వేస్తుందో నది దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగాలి. ఆమె దగ్గర ఒక పాత్ర కూడా లేదు. రాముడి పాదం కడుగుదాం అనుకున్నప్పుడు పాత్ర జ్ఞాపకం వచ్చి, అప్పటిదాకా జీవితం ఉన్న పాత్ర లేదు. ఏ పాత్ర ఆమె దగ్గర లేదు. చూడండి, మన దగ్గర ఎన్నో ఉంటాయి, ఎక్కువ కూడా ఉంటాయి. కానీ ఏది అవసరమో అది అవసరం. ఆమెకి ఏమీ లేకపోయినా రామదర్శనం అయింది. మనకు అన్నీ ఉన్నా ఇంకా రామదర్శనం అవ్వట్లేదు. అవుతుందా? మనకు అవకాశం ఉందా? మనకు లేదు. అంటే నేను చెప్పగలుగుతానా? మీరు గొప్పోళ్ళు, ఏమైనా చేయవచ్చు. రేపు పొద్దుంచి రామ 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 అంటుంటే రాముడు వచ్చేస్తాడేమో. రాముడు రాకూడదనేమి లేదు. రాముడు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు. రాముడు సమర్థుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నాకు రాదు అని చెప్పడానికి కారణం ఏంటంటే నేను అంత ధ్యానం చేయను కాబట్టి. మీరు ఇప్పుడు విన్నారు కాబట్టి చేస్తారేమో. విన్నవాడు గొప్పవాడు. శ్రవణం, వందనం, కీర్తనం, దాస్యం ఎంత గొప్ప విషయాలు. కాబట్టి శ్రవణం మీరు వింటున్నారు కాబట్టి గొప్పవాడు. రామకథ వినడానికి అదృష్టం కావాలి. అదృష్టవంతులు మీరు. కాబట్టి ఆమె ఏం చేస్తుంది? ఆ చిన్న చిన్న చేతులతో, అసలు శక్తి లేని చేతులతో గంగా తీరానికి వెళ్ళి
ఆ చేతుల్లో నీళ్లు పట్టుకొచ్చి రాముడి పాదం కడుగుదామని ఆశతో వెళ్తుంది. నీళ్ళు ఆగుతాయా? వృద్ధురాలు అడుగుతుందా? నీళ్ళన్నీ పడిపోతున్నాయి. పడిపోతే బాధపడి, రామా నువ్వు నా దగ్గరకు వచ్చావే, కాళ్ళు కూడా కడగలేకపోతున్నాను, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, వచ్చినందుకు నీకు ఏమి ఇవ్వాలి? నువ్వు నేను ఆశించాను కాబట్టి నువ్వు వచ్చావు కదా, వచ్చినందుకు నీకు ఏమి రుణం తీర్చుకుని రామా అని చెప్పేసి అలాగే పాదం మీద పడిపోయి ఆ తడిసిన చేతులతో కాళ్ళు తుడిచి ఆ కళ్ళలోంచి వచ్చిన నీటి ద్వారా ఆ పాదాలు కడిగేసింది. అది శబరి భక్తి అంటే. అలాంటి భక్తి ఉండాలి. నీ దగ్గర ఏముందన్న విషయం లేదు, నీ దగ్గర భక్తి ఉందా లేదా? శుద్ధ భక్తుడై ఉంటే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. నీ దగ్గర ఏమున్నా అసలు రాముడికి మనం ఇది ఇస్తున్నామా, అది ఇస్తున్నామా, ఏమి ఇస్తున్నామా అనే విషయం లేదు. భక్తిని ఇస్తున్నామా, సమయం ఇస్తున్నామా లేదా? నేను కిరీటం ఇచ్చాను, నేను పూలదండ ఇచ్చాను, నేను లైట్లు ఇచ్చాను, నేను ట్యూబ్లు ఇచ్చాను, నేను ఫ్యాన్లు ఇచ్చాను, ఎందుకు కావాలనకి? ఆయనకి ఎందుకు ఇవన్నీ? ఆయన వాడతాడు అవన్నీ. మనమే కూర్చున్నాం ఫ్యాన్ దగ్గర ఒకటి నేనే ఉన్నా. రాముడు ఉన్నాడా ఫ్యాన్లో? రాముడు ఉన్నాడా ఫ్యాన్లో? లేడు కదా. సుఖం అంతా మనకే. రాముడికి కావాల్సిన శుద్ధమైన భక్తి. కాబట్టి ఆ భక్తితో కాళ్ళు కడిగేసింది. రాముడు బాగా సంతోషిస్తున్నాడు. సంతోషించి ఆమె అక్కడే ఉన్నటువంటి వనంలో రోజు ఫలాలు తెచ్చుకుంటుంది కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి ఫలాలు తీసుకొచ్చి రాముడి దగ్గర పెట్టి శుభ్రంగా ఇచ్చింది. వాల్మీకి రామాయణంలో ఎంగిలి చేసుకుంటూ ఇచ్చిందని లేదు. ఎందుకంటే ఆమెకి ఏ చెట్టుకు ఏ పండు తీయగా ఉంటుంది తెలిసి కదా. ఆమె అక్కడే ఉంది, అక్కడే పెరిగింది కదా. ఆమె తెలియదా? రోజు తింటూ ఉంటుంది కాబట్టి చెట్టుకి ఉన్నటువంటి పండు ఇవాళ బాగుండకుండా రేపు బాగుండే అవకాశం ఉందా? రోజు బాగుంటుంది కదా. ఆ చెట్టుకు పులుపుగా ఉంది, ఈ చెట్టుకు తీయగా ఉంది, తేలిపోయింది విషయం. కాబట్టి ఆమెకి తినుకుంటూ ఇది చేదుగా ఉందా, మంచిగా ఉందా, రుచిగా ఉందా లేదా అని చూసే అవసరం ఏముంది? లేదు. కానీ కథాకారులు కథను బాగా అందంగా శ్రవణీయంగా చేయడం కోసం వాళ్ళ మార్చుకుంటూ వస్తారు తప్ప ఆ శబరిమాత ఎంగిల్ చేసుకుంటూ ఇవ్వలేదు. శుభ్రమైన పళ్ళు చేతికిస్తే ఆ పళ్ళను తీసుకొని అన్నీ భుజించి, శబరి నువ్వు చాలా గొప్పదానివి, అసలు నీ జన్మ కృతార్థం అయిపోయింది. నిన్ను చూడటం కోసం, చూడండి, నిన్ను చూడటం కోసం నాతో పాటు సీతామాత కూడా ఎప్పటి నుంచో. చూడండి, ఇక్కడ శబరి అన్న తర్వాత, స్త్రీ అన్న తర్వాత స్త్రీకి కృప చూపించే విషయం వేరు. అందుకనే స్త్రీని చంపడానికి చాలామంది భయపడతారు, వెనుకొస్తారు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, రామచంద్ర ప్రభువు వారు ఒక్కొక్కళ్ళ మీద కృప చూపించేటప్పుడు ఆయన అర్హతను బట్టి, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన సాధించిన శక్తిని బట్టి రామకృప అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారో తెలుసుకుంటూ కృప చూపించాడు. ఇది గుణం. అందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు, అందరికీ ఒకటే ఉద్యోగం ఎలా వస్తుంది? రాదు కదా. వాళ్ళ అర్హతను బట్టి మళ్ళీ వాళ్ళు ఏం పని చేస్తారో మళ్ళీ మాట్లాడి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి వేస్తారు. అలా రాముడు కూడా ఆమెకు ఆశీర్వదించాడు. వెళ్తూ ఇథాయాం గల్ప, ఇక్కడ ఏం చెప్తుంది శబరిమాత, నాకు సీత దర్శనం అవ్వలేదు, ఏమైంది అని ఇప్పుడు ప్రశ్న వేస్తే అప్పుడు చెప్తున్నాడు. బాగా వినండి. అప్పుడు చెప్తున్నాడు ఏమని? ఇక్కడ శబరిమాత తెలిసిన తర్వాత, నాకు అగస్త్య మహాముని దర్శనం అయిపోయిన తర్వాత, ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళి రాముల వారు కాబట్టి ఇంకా కొంచెం కిందికి వెళ్ళండి. మీకు ఎక్కడైతే మంచిగా ఉండే అవకాశం ఉందో, మీకు ఏ విషయమైతే ఆ యొక్క అగస్త్య మహాముని చెప్పాడో ఆ అగస్త్య మహాముని చెప్పిన ఒక ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళండి. వెళ్తే ఆయన మీకు విషయం చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, ఎలాంటి శస్త్రాస్త్రాలు మీరు సంపాదించారో దానికి ఎలాంటి గుణాలు ఉన్నాయో అన్న విషయం చెప్తాడంటే, అమ్మ ఆయన అన్నీ చెప్పాడు. తల్లి బాధ ఏంటంటే కొడుకు అర్థమైందా కాలేదా? తల్లి బాధ ఏంటంటే ప్రేమగా ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ఆవేశంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో అర్థం కాదు కాబట్టి, ఆయన వనంలో ఉన్నాడు కాబట్టి, రాజు కాబట్టి అర్థమైందో కాలేదు అని చెప్తే, నాకు అన్నీ అర్థమయ్యాయంటే అప్పుడు కిందికి దిగమంటే మళ్ళీ కిందికి దిగాడు. కిందికి దిగి ఆయన చెప్పిన మాట ఏంటి? అగస్త్య మహాముని కిందికి దిగితే అక్కడ పంచవటి ఉంది. ఆ పంచవటి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఖచ్చితంగా నీకు లాభం జరిగే అవకాశం ఉంది, ఈ సీత అక్కడ సురక్షితంగా ఉంటుందని చెప్తే అక్కడికి వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాగైతే వెళ్ళాడో అలాగే ఆ వటిని చూసి ఆనందించి, ఇంత బాగా ఉంది అంటే ఆ బాగుండని కారణం ఏంటంటే, మనం సునాయాసంగా ఇక్కడ ఉంటే ఎవ్వరు కూడా మనల్ని పట్టుకోలేని ఆనందం అని. ఎవ్వరు కూడా ఆయన్ని పట్టుకోకూడదు. పట్టుకుంటే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఋషులు, మునులు, యజ్ఞం చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు అందరూ కూడా వచ్చి ఆయనకి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన సాధనకి ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. చూడండి, అంటే చాలామంది గురువులు దర్శనం తొందరగా ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు సాధనలో ఉంటారు. మనం అందరం వచ్చి నాకు ఇల్లు ఎప్పుడవుతుంది, నాకు ఉద్యోగం ఎప్పుడవుతుంది, నాకు సంతానం ఎప్పుడవుతుంది, ఇవే ప్రశ్నలు వేస్తాం కాబట్టి ఈ ప్రశ్న చిరాకు పడి చాలామంది వెళ్ళిపోతారు. అందుకనే చాలామంది అజ్ఞాన వాసనలు ఉంటారు. ఇప్పుడు కూడా దత్తగురువుల వారు గాణగాపురంలో ఉన్నారు అని చెప్తారు, కానీ ఎలా ఉంటారు? ఆయన అదృశ్య రూపంలో ఉంటారు.
ఎందుకు? మనం కనబడుతుంటే మన కోరికలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఆయన ఇస్తూ ఉంటాడు, మనకు పెరుగుతూ ఉంటాయి. మన కోరికలకు అంతు లేదు కాబట్టి వాళ్ళు కనబడరు. అలాగే పంచవటిలో ఉంటే ఖచ్చితంగా ఎవరు రారనే ఉద్దేశంతో నా సాధన సాధించుకోవచ్చు, ఇప్పటిదాకా ఎంతో జ్ఞానం సంపాదించుకున్నా అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ ఉండడానికి సిద్ధపడి ఒక చిన్న కుటీరం కట్టుకుని. బాగా వినండి, కుటీరము కట్టడము లక్షణ పనే. అందుకనే రాజపుత్రులకు విద్యాభ్యాసం చెప్పేటప్పుడు అన్ని గుణాలు నేర్పిస్తారు కాబట్టి కుటీరం కట్టే విషయం కూడా కట్టాడు కాబట్టి అంత బాగా కుటీరం కట్టాడు. ఆ కుటీరంలో పంచవడిలో సీతామాతతో సహా ఉంటున్నారు. అంటే ఆ సీతామాత రామలక్ష్మణులు సుఖంగా ఉంటున్నారు. కొంతకాలమే పోయింది. పోగానే ఆ భాగమంతా కూడా ఖర దూషణ రాక్షసుల యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఖర దూషణ అనేటువంటి రాక్షసుల యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఈ ఆధ్వర్యం అంతా కూడా మళ్ళా అసలు విషయం ఎవరిది? రావణుడిది. ఒకటవ్వకూడదు కాబట్టే 14,000 మంది రాక్షసులతో సహా ఖరదూషణులు ఇక్కడ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరితో చావాలైనా నరుడితో చావాలి కదా. రావణుడు నరుడితో చావాలి. నరుడు అంటే అసమర్థుడు అయినా కానీ అసమర్థుడు కాబట్టి నేను చావననే ఉద్దేశంతో ఒకవేళ వాళ్ళు ఒకవేళ కలిసినా కలవకుండా ఉండడం కోసం 14,000 మంది రాక్షసులతో ఖరదూషణాలతో అక్కడ మధ్య భాగంలో ఉంటాడు. రాక్షసులందరూ కూడా రావణుని యొక్క అనుచరులు ఉంటే కొంతకాలం పోయిన తర్వాత అక్కడ శూర్పణఖ వస్తుంది. ఈ శూర్పణఖ రావణుడికి చెల్లెలు కాబట్టి ఒకసారి యుద్ధంలో శూర్పణ యొక్క భర్తని రావణుడే చంపేస్తాడు కాబట్టి దానికి కృపగా లేకపోతే బ్రతకమని చెప్పడం కోసం ఖరదూషణులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఈ రాజ్యమంతా పాలించని ఆమెకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఆమె ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఒకసారి రామలక్ష్మణ్ చూసింది, ఆహా ఇంత అందంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, అందరూ రాక్షసులే, ఇక్కడ ఇంత అందంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి కొంచెం దగ్గరగా వచ్చి చూస్తే రాముడు ఎంతో అందగాడు. నీకు మొదటి నుంచి ఇప్పుడు వస్తున్నాడు. రాముడి అందం గురించి వర్ణించాలి అంటే రాముడికి ఒక భాగం గురించి చెప్పడం కుదరదు, అంత అందమే. కాబట్టి ఈమె రాక్షసి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈమె రాక్షసి. అంత అందంగా ఉన్నటువంటి రాముని చూసి మనం దగ్గర చేసుకోవాలి లేదా ఆయనకి వివాహం చేసుకోవాలి అని ఒక ఆలోచన. రాక్షసి యొక్క ఆలోచన ఏమిటి? ఏ అందగాన్నైనా కూడా మనవశం చేసుకోవాలి. పతివ్రత లక్ష్యం ఏమిటి? ఎంత అందంగా ఉన్నా నా భర్త కంటే అందంగా ఎవరు చెప్పుకోవడం పతివ్రత. ఇది పెద్ద తేడా ఏంటంటే ఇంత తేడా. ఎంత అందంగా ఉన్నా పతి కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఎంత అందంగా ఉన్నా ఉండకపోయినా నాకు శరీరం కావాలి కాబట్టి రాక్షసి ఎవరినైనా కోరుకుంటుంది, అది రాక్షసి. అందుకనే మనం తిట్టేటప్పుడు ఏమని తిడతాం? రాక్షసి అని తిడతాం. ఎందుకు? వాళ్ళ గుణం మారిపోతుంది కాబట్టి. ఇది అప్పటి నుంచి ఉన్న మాటలు ఇవన్నీ, ఇప్పుడు కొత్తగా ఏమీ లేవు. అలాంటిది ఆ రాముడిని చూసి మోహించి రాముడి దగ్గరికి వెళ్ళాలి అంటే రాక్షసిగా వెళ్తే బాగుండదు కాబట్టి సౌందర్యవతిగా వెళ్ళింది. ఎందుకు? ఆయన సౌందర్యంగా కనబడుతున్నాడు కాబట్టి. అంతకంటే ఎక్కువగా అందంగా కనబడడం కోసం ఆమె తయారయ్యి రాముడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. రాముడు ఏకపత్ని వ్రతం, ఏకబాణము ఏకమాట కదా. ఆయన ఇంకో విషయం మీద పెద్దగా దృష్టి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎందుకంటే ఆయన లోక కళ్యాణం కోసం వచ్చాడు కాబట్టి ఆయనకి ఇంకా అవకాశం, ఇంకా పని ఉంది కాబట్టి ఆయన పెట్టాడు, అసలు అనుకోడు. కానీ ఇంత అందంగా ఉన్నాను కాబట్టి నన్ను ఖచ్చితంగా ఒప్పుకుంటాడని రాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇదంతా నా ఆధిపత్యము అని చెప్పంగానే ఆయన ఉంటున్నాడు. సరే నీ ఆధిపత్యం అయితే ఉండని, నేను ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోతానని చెప్తే, కాదు ఇక్కడ ఉండాలి అంటే నాకు తోడుగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నాతో ఉండాలి, నేను చెప్పినట్టుగా ఉండాలి, నేను ఏం కోరుకుంటే అది ఇవ్వాలి. చూడండి అంటే ఇదంతా నా ఆధిపత్యం, ఇదంతా నా రాజ్యం, ఇదంతా మా కనుసైగలు నడుస్తుంది కాబట్టి నేను ఏం కోరుకుంటే అది ఇవ్వాలి అనగానే ఆయన అన్నాడు, నువ్వేం కోరుకుంటావంటే ఆమె చెప్పింది, నాకు నువ్వు కావాలి అనగానే అన్నాడు, నేను నీతో వివాహం చేసుకునే అవకాశం లేదు, నేను ఏకపత్ని వ్రతుడు. అదిగో కుటీరంలో సీతామాత ఉంది అంటే ఈమె కళ్ళతో ఆ కుటీరంలో చూస్తే సీతామాత తేజస్సు ఎంత గొప్పగా ఉందంటే పతివ్రత కాబట్టి ఆ కుటీరం అంతా ప్రకాశమానంగా ఉండటం. కానీ చెడ్డ వాళ్ళకు చెడే కనబడుతుంది. మంచిగా మనసుంటే చెడు కూడా మంచిగా కనబడుతుంది. కానీ ఒకవేళ మనసే చెడ్డగా ఉంటే మంచి వస్తువు కూడా చెడ్డగా కనబడుతుంది. అలాంటి ఆమెను చూసిన తర్వాత, ఆహా ఈమె వల్ల రాముడు నన్ను కాదంటున్నాడా అని చెప్పేసి కోపగింస్తే అప్పుడు అన్నాడు, సరే ఆమె నాకు ధర్మపత్ని కాబట్టి, చూడండి ఆమె నాకు ధర్మపత్ని కాబట్టి నేను ఖచ్చితంగా ఈ విషయం నేను చేయలేను, నీతో వివాహం చేయలేను. అదిగో అక్కడ ఉన్నాడే, నా మాట బాగండి, అదిగో అక్కడ ఉన్నాడే లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడికి ఇంకా వివాహం అవ్వలేదు.
ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు, అబద్ధం మాట్లాడే రాముడు ధర్మాత్ముడు కదా, అబద్ధం ఎట్లా మాట్లాడతాడు? అబద్ధం మాట్లాడవచ్చు. ఇప్పుడే మీకు చెప్పాను, మన కుటుంబాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతిని కాపాడడం కోసం, మన ఆవును కాపాడడం కోసం, మన ధర్మపతిని కాపాడడం కోసం, మన యొక్క విజయాన్ని సాధించడం కోసం ఒక చిన్న అబద్ధం మాట్లాడితే తప్పులేదు. ఈ అబద్ధానికి బెంగ అబద్ధం అంటారు. కావాలని అబద్ధం మాట్లాడి పంపించలేదు ఇక్కడి నుంచి. ఇక్కడ ఒక స్త్రీ మీద ఏం చేయాలి మనం? ఒక రాక్షసి అయినా ఒక స్త్రీ మీద ఏం చేయాలి? ఇప్పటిదాకా కొట్టుకుంటూ వచ్చాను, అదే బాధగా ఉంది నాకు. తాటకని చంపాను, బాధగా ఉంది కదా నాకు. మంత్ర గురించి తప్పుగా మాట్లాడాను, కైక గురించి తప్పుగా మాట్లాడుకున్నారు అందరూ, నాకు బాధే కదా. ఈమెను ఎందుకు చంపాలని చెప్పేసి లక్ష్మణస్వామి దగ్గరికి పంపిస్తే లక్ష్మణస్వామి అన్నాడు, కుటీరంలో నువ్వు చూసావు కదా, అది నా తల్లి. బాగా వినండి, కుటీరంలో చూసావు కదా, అది నా తల్లి. అతడు రాముడు, నా దేవుడు. నేను ఆయనకి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నేను నీతో వివాహం చేసుకుంటే నేను సేవకుడిని కాబట్టి ఆ తల్లికి నువ్వు సేవ చేసుకోవాలి. చూడు, చేస్తావా? ఇప్పుడే సిద్ధం అన్నాడు. అర్థమవుతుందా? నేనే సేవకుడిని కాబట్టి, నా భార్య కాబట్టి నువ్వు మళ్ళీ సేవ చేసుకోవాలి. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నేను అసలు రావణుడికి చెల్లెని, ఇంత పెద్ద ఆస్తిపాత్ర ఉంది, ఇంత పెద్ద అందం ఉంది, నేను ఏమైతే అది కోరుకునే శక్తి ఉంది, నేను సేవ చేయటానికి చాలామంది వెనక్కి వస్తారు. సేవ చేయడానికి చాలామంది వెనక్కి వస్తారు. సేవకి ప్రతిఫలం దొరుకుతుందన్న అనుమానం. కానీ సేవ చేసే విధానం 2 రకాలు. ఆలయంలో ఊడిస్తే మీకు ఇప్పుడు ఊడిస్తే డబ్బులు రాకపోవచ్చు, ఈ పుణ్యం రాయబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సేవకి ప్రతిఫలం దొరకకుండా ఉండదు, కానీ ఇప్పుడే దొరకదు, నువ్వు అనుకున్నప్పుడు దొరకదు. ఏది కూడా నువ్వు అనుకున్నప్పుడు దొరకడం ఉండదు. కాబట్టి ఆమె ఏమందంటే ఇంకా వద్దు. కాబట్టి ఎవరి వల్ల? ఆ సీతకి సేవ చేయమంటున్నారు కదా, ఆ సీత వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఆ సీతని చంపేస్తానని అప్పుడు ఆమె రూపం చూపించి పెద్దగా రాక్షసి తయారైపోయింది. ఇప్పటిదాకా అందంగా తయారయ్యి రాముడు ముందు నిలబడి అన్ని విషయాలు చెప్పింది కామం వల్ల. కామాతురాణం నా భయం నా లజ్జ. కామం ఉన్న వాళ్ళకి ఈ విషయం ఉండదు కాబట్టి అలా. కానీ ఎప్పుడు సేవ చేసుకోమంటున్నాడు లక్ష్మణస్వామి, ఇది కాదని చెప్పేసి ఆమె రాక్షస రూపాన్ని తీసుకొని ఆ కుటీరం దగ్గరికి వెళ్ళి ఆమె పట్టుకునే ప్రయత్నం చేస్తే లక్ష్మణస్వామి ఆమెను గట్టిగా పట్టుకొని ముక్కు చెవు 2 కోసేశాడు. ఒక స్త్రీ కాబట్టి ఇంతకంటే పెద్ద శిక్ష ఇచ్చే అవసరం లేదు కాబట్టి. ఎప్పుడైతే అక్కడ తాటకని, అక్కడ ఋషి ఉన్నాడు, ఎవడు? విశ్వామిత్రుడు ఉన్నాడు, చంపమన్నాడు, ఆదేశం ఇచ్చాడు కాబట్టి చంపాడు. బాగా గుర్తుపెట్టుకోండి, రాముడు అక్కడ చంపాడు కదా స్వామి అని గుర్తుపెట్టుకోవచ్చు. మీరు మహాజ్ఞానులు కదా. అక్కడ ఏమన్నాడు? అక్కడ చంపొద్దు అంటే అక్కడ గురువు గారు ఉన్నాడు, ఆదేశించినారు. ఏమని? ఆమె రాక్షసి, తప్పు చేసింది, అధర్మం చేస్తుంది కాబట్టి చంపమంటే గురువు ఆజ్ఞ వల్ల చంపాడు. కానీ ఇక్కడ ఎవరు లేరు, ఆయనే రాజు, ఆయనే గుణవంతుడు, ఆయనే చెప్పేవాడు, ఆయనే చెప్పుకునేవాడు కాబట్టి ఇంకో అవకాశం లేదు కాబట్టి ముక్కు చెవు కోసేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనుకున్నారు. వెళ్ళిపోయింది సునాయాసంగా వెళ్ళిపోయేదానికి గొడవ ఎందుకు అని వెళ్ళిపోయింది. కానీ ఆమెకు లోపల బాగా కోపం ఉంది. ఆ కోపంతో రావణుడి దగ్గరికి వెళ్ళి అసలు ఏమంటుందంటే, ఇక్కడ ఎక్కడైతే నేను వచ్చానో అక్కడ ఉన్నటువంటి కరదూషణాలు అందరినీ కూడా చంపేసి అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని నీవశం చేసుకొని నాకు ముక్కును చెవును 2 కోసేశాడు ఒక నరుడు అని చెప్తుంది రావణుడికి. చెప్తే రావణుడు అంటున్నాడు, ఎలా జరిగింది అలా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళకి ఎందుకు చెప్పావు? చూడండి, రావణుడు ఏమంటున్నాడు, నీకు ఒకసారి ముక్కు తీసేసిన తర్వాత నా దగ్గరికి రావాలి కదా. కరదూషణ దగ్గరికి వెళ్ళావు కాబట్టి, వాళ్ళు అసమర్థులు కాబట్టి, వాళ్ళు యుద్ధం చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. అన్నయ్య నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. 14,000 మంది కరదూషణాలతో ఆ రామచంద్ర వారు అందరినీ చంపేసిన తర్వాత బాధపడి భయపడి ఇంకా ఏం జరగదు కాబట్టి ఆమె భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళింది రావణుడి దగ్గరికి. మొదలుపోయింది కరదూషణ దగ్గరికి. అంటే వాళ్ళంతా మవ్వాలి కాబట్టి. అక్కడే ఒక రాక్షసునాడు, ప్రకంపనుడు. గుర్తుపెట్టుకోండి, ప్రకంపనుడు ఒక్కడే ఆ రాముడి బాణం ద్వారా బ్రతికిపోయి పరిగెత్తుకుంటూ ఆ యొక్క రావణం దగ్గరికి వెళ్ళాడు. వాడితో పాటు శూర్పణఖ కూడా వెళ్ళి చెప్తుంది, రావణ, అక్కడ ఒక నరమానవుని చూస్తే ఆ స్త్రీ ఎంత అందంగా ఉంది. చూడండి, ఇప్పటిదాకా ఆమెకు చంపడానికి ప్రయత్నం చేసింది, అవునా? ఇప్పుడేమంటుంది, ఎంత అందంగా ఉంది సీత ఒక్క స్త్రీ ఇంకొక స్త్రీ గురించి గొప్పగా చెప్పడం కుదరదు. ఒక స్త్రీ ఇంకో స్త్రీ గురించి చాలా అందంగా ఉంది చెప్పడం కుదరదు. ఒక స్త్రీ ఎప్పుడు కూడా నేనే అందగతని అనుకుంటుంది, అది ధర్మం. అంతకంటే ముందుకు ఏం చెప్పలేము మనం. ఆమె ఎలా ఉన్నా నేనే గొప్పదని అనుకుంటుంది. కానీ ఒక స్త్రీని ఇంకో స్త్రీ పొగడడం చాలా గొప్ప విషయం కాబట్టి రావణుడు అప్పుడు అనుకుంటున్నాడు, అమ్మ అసలు మండోదరిని ఈమె చూసింది కదా నా భార్య. రావణుడు ఏమనుకుంటాడు, నా భార్య మండోదరి చాలా అందగత్తె కదా, అంత పెద్ద అందగత్తెని చూసిన తర్వాత కూడా శూర్పణఖకి ఆ సీత బాగా అనిపించింది అంటే నిజానికి సీత ఎంతో అందంగా ఉంటుంది.
ఉంటుంది కాబట్టి ఒక్కసారి మనసు పారేసుకున్నాడు. అవును, సీత ఒక్కసారి మనం తీసుకురావాలి. ఎలా, ఎందుకు అంటే శూర్పణఖ ఏం చెప్పింది, అసలు అంత అందమైన సీత అక్కడ అడవుల్లో ఉండకూడదు, నీ పక్కన పట్టరానిలాగా ఉండాలి. ఇది కోపంతో ఉన్న విషయం, కానీ ఎలా వేస్తుంది, దీన్ని ఏమంటారంటే మంతనాలు చేయడం. ఎలా చెప్తే రావణుడు కిందికొచ్చి యుద్ధం చేసి నా పగ తీరబోతుందో అని ఆమె పగపోవాలి. ఏమని, ఆ యొక్క లక్ష్మణుడికి కొట్టాలి. నాకు అవుతుందా, కాదు, ఎవరితో కొట్టించాలి, రావణుడితో కొట్టించాలి. ఇదంతా కూడా యోజన. అలా చేసి ఆ యొక్క సీతని గొప్పగా పొగిడితే ఆయనకి మనసు పడి ఆహా సీతను పట్టుకొద్దాం అనుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, సీతను పట్టుకొద్దాం అనుకున్నాడు. కానీ ఒక నరుడు ఏమని చెప్పింది శూర్పణఖ, ఒక నరుడు అని చెప్పి, ఒక నరుడి దగ్గరికి నేను పోవడం ఏంటి, నేను రాజాది రాజును, మహారాజును, చక్రవర్తిని, గొప్పవాణ్ణి, ఇంద్రాది దేవతలు నా వశంలో చేసుకున్నటువంటి వాడిని, అసలు దేవతలు నాకు సేవ చేస్తారు, అలాంటి నేను మహారావణుణ్ణి ఒక నరుడి దగ్గరికి పోవడం ఏమిటి, నేను పోను. అయితే నీకు యోజన చేస్తాను, ఖచ్చితంగా ఆ రామలక్ష్మణుని చంపేసినట్టుగా చేసి ఆ సీతను పట్టుకొచ్చి నీ ముందు నిలబడతాను. శూర్పణఖ నీకు ఇష్టమేనా, సంతోషమేనా అంటే సరే అన్నాను. ఆమెకు కావాల్సింది ఏమిటి, సీత రావాలి, రాముడు రావాలి, లక్ష్మణుడు రావాలి, లక్ష్మణుడికి శిక్ష జరగాలి, సంతోషమే. అప్పుడు ఏమన్నాడంటే, ఈ రావణుడు ఇంత పెద్ద విషయం చేసే అవసరం లేదు, చాలా చిన్న విషయం. చూడండి, ఏది చిన్నో ఏది పెద్దో మనకు సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. చిన్న పుల్లే అని చెప్పేసి గీకి పారేస్తే దూత ఎంత కాలిపోతుంది, దాని గౌరవం దాంది, దాని విషయం దాంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పెద్ద ఏం, సమయము సందర్భం గుణమే, సమయము సందర్భము గుణమే. ఏది చిన్న ఏది పెద్ద కాదు. చిన్నవాడు పెద్దవాడి గుణం చెప్పవచ్చు, పెద్దవాడు తెలివితక్కువగా ఉండవచ్చు, తప్పేముంది. పెద్ద వాళ్ళు అసలు రామాయణం వినకపోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకుంటూ రామాయణం వినవచ్చు. వింటున్నారా లేదా గొప్ప విషయం. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, ఖచ్చితంగా ఒక యోజన చేయాలి. ఏం చేశాడట, మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మీకు మారీచుడు జ్ఞాపకం ఉన్నాడా, మీకు జ్ఞాపకం ఉండాలి, మనం అధ్యాయంలో చెప్పుకున్నాం. అక్కడ విశ్వామిత్ర, ఎప్పుడైతే విశ్వామిత్రుడు సిద్ధాశ్రమాన్ని తీసుకెళ్ళాడు రాముణ్ణి, పెళ్లి కాకంటే ముందు యజ్ఞాన్ని కాపాడడం కోసం, అక్కడ యజ్ఞం కాపాడుతున్నప్పుడు ఆ యొక్క మారీచుడు, అక్కడ సుబాహు ఉన్నారు. సుబాహుడికి ఒక బాణం కొడితే ఆయన చనిపోయాడు. కానీ మారీచుడికి ఒక బాణం కొడితే ఆ బాణం వల్ల సముద్రంలోకి వెళ్ళి పడ్డాడని చెప్పుకున్నాం మనం. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క మారీచుడు బ్రతికి అక్కడ బ్రతుకుతూ ఉంటే, ఇక్కడ రావడం ఆయన దగ్గరికి వెళ్ళి, మారీచా చిన్న సహాయం చేయి. ఏమంటున్నాడు, చిన్న సహాయం ఏమీ లేదు, దండకారణ్యంలో అక్కడ ఇద్దరు ఋషిపుత్రులు ఉన్నారట, ఎవరో మానవులు ఉన్నారట, ఆమె దగ్గర సీత ఉంది, ఆ సీత నాకు కావాలి, కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సీతను మోహించేటట్టుగా ఏమైనా ఉపాయం చేయి, మోహించేటట్టుగా ఒక ఉపాయం చేయనగానే, అప్పుడు నువ్వు వాళ్ళ నరుడు అనకు, రావణ అన్నయ్య నేను నీ సేవకుణ్ణి, నీ తమ్ముణ్ణి, నరుడు అనకు, ఆయన గురించి నాకు తెలుసు. ఎలా తెలుసు, సిద్ధాశ్రమంలో ఆయన ఒక్క బాణం కొట్టి ఇక్కడికి వచ్చి పడ్డాను నేను. ఆయన పరాక్రమవంతుడు. రాముణ్ణి చూసి రాముడు కొట్టిన తర్వాత కూడా చావకుండా మిగిలిన వాడిని నేను ఒక్కడనే. మొత్తం రామాయణంలో గుర్తుపెట్టుకోండి, మారీచుడు ఒక్కడే రాముణ్ణి చూసి రాక్షసుడే ఉండి కూడా తన ప్రాణం అర్పించకుండా బ్రతికి బయటపడ్డవాడు నేను ఒక్కడిని. ఆయన సాహసాన్ని, ధర్మాన్ని, ఆయన గుణాన్ని, ఆయన తేజస్సును చూసి బ్రతికిన వాడిని ఇక్కడ, కాబట్టి నేను అధర్మం చేయను, నేను మంచివాడిని అయిపోయాను అనగానే రావణుడికి లోపల నుంచి కోపం. రావణుడు రాక్షసుడు కదా, లోపల నుంచి కోపం వచ్చింది. ఎరా నా మాట వినవా, నా రాజ్యంలో ఉండి నా మాట వినకుండా ఉంటే రాజద్రోహి అవుతావు. చూడండి, గుర్తుపెట్టుకోండి, రాజ్యంలో ఉండి రాజు మాట వినకుండా ఉంటే రాజద్రోహి. కాబట్టి రాజద్రోహి అవుతావా, నా చేతులతో చస్తావా, నేను చెప్పిన పని చేస్తావా. అప్పుడు ఏం చేయాలి ఆయన రాముడి గురించి తెలుసు కాబట్టి, రావణుడు ఆదేశిస్తున్నాడు కాబట్టి ఏమీ చెయ్యలేక, ఇంకా దరిద్రుడు అంటే ఇతని దుర్మార్గుడి చేతిలో చావడం కంటే కూడా ఒకవేళ రాముడి చేతిలో చేస్తే బాగుంటుంది కదా. కాబట్టి ఏమన్నాడు, సరే అన్నయ్య, సరే రావణ, సరే రాజాదిరాజా, నీ మాటే వింటానని అప్పుడు ఒక యోచన వేసుకొని, ఎక్కడైతే చిత్రకూటం ఉందో ఆ చిత్రకూట యొక్క కుటీరం దగ్గర సీతామాత చూసేటట్టుగా ఒక బంగారు అంటే ఎలా వేసుకున్నాడు, వేషం వేసుకున్నాడు. బంగారు లేడ్లు ఉండవు, అందరికీ తెలుసు. కానీ వేషం వేసుకొని సీతామాత యొక్క దృష్టి ఆమె మీద పడేంత వరకు అక్కడే తిరుగుతున్నాడు. ఇది మారీచుడు కదా. ఇతడి బుద్ధి ఏమిటట, ఎక్కడి నుంచి అయినా ఒక చిన్న తప్పు చేసినా, ఒక ఉప్పు చేసినా, ఆ తప్పు వల్ల రావణుడి చేతిలో చావడం కంటే కూడా ఒక పెద్ద తప్పు చేసి రాముడి చేతిలో చేస్తే మోక్షంకి వెళ్ళిపోతాం కదా. మంచిది. వచ్చాడు, వచ్చి చూస్తే నిజంగానే సీత చూసిన తర్వాత ఎంతో మోహించింది.
మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 14,000 మంది రాక్షసులను చంపిన తర్వాత సీతామాత బాగా పొగిడింది రాముడిని. ఎంత గొప్ప పరాక్రమవంతుడయ్యా రామచంద్ర, నీ గురించి అన్నీ విన్నాను ఇప్పటిదాకా, కానీ ఇప్పుడే చూశాను. ఆమె మొట్టమొదటిసారి చూసింది కదా, రాముడు బాణం తీసుకొని వేసి ఒక్కొక్కరిని చంపుతున్న విషయం ఇక్కడే చూసింది ఆమె. ఎక్కడ? దండకారణ్యంలో ఖరదూషుల్ని 14,000 రాక్షసులు చంపుతున్నప్పుడు కుటీరం నుంచి చూసింది. కుటీరంలో సీత తర్వాత లక్ష్మణుడు ఉన్నారు కాబట్టి ఆ విషయం చూసి సంతోషించి, ఎంత గొప్పవాడివయ్యా, ఎంత పరాక్రమవంతుడే అని అప్పుడు అంటే ఆ యొక్క స్తుతికి సంతోషించి, నీకు ఏం కావాలి కాబట్టి నాకు ఇంత పొగుడుతున్నావు, నేనే క్షత్రియుడిని, నా పనే ఇది, దుష్ట శిక్షణార్థం వచ్చాను, శిష్టుని రక్షించాలి, ధర్మ పరంపర కాపాడాలి, నా పనే ఇది, కానీ నాకు పొగుడుతున్నావు కాబట్టి ఎప్పుడో నేను బల విద్యలు నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చినా కానీ అప్పుడు ఏమనలేదే, ఇప్పుడు అంటున్నావు నీకేం కావాలి, అసలు నువ్వు మహారాణివి, మీ ఇంట్లో మహారాణివే, మా ఇంట్లో మహారాణివి, అక్కడ ముద్దుల బిడ్డవి, ఇక్కడ ముద్దుల కోడవి, కానీ అరణ్యంకి వచ్చిన తర్వాత నేను నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నాకు బాధగా ఉంది, కాబట్టి నువ్వు పొగుడుతున్నావు కాబట్టి నీకు ఏమైనా కావాలంటే కోరుకోమని అప్పుడు చెప్పినందుకు ఇప్పుడు ఏమంటుంది, అక్కడ అది కనబడుతుంది కదా, బంగారంతో కనబడుతున్నటువంటి లేడీ, చూడండి బంగారం లేడీ అంటే బంగారం లాగా కనబడి లేడీ నాకు కావాలని చెప్పి ఏదో కోరుకోవాలి కదా, రాముడు అడిగాడు కాబట్టి సరే అని చెప్పేసి ఆయన ఏమన్నాడు, అది బంగారంది కాదు సీత, బాగా మాట వినకుండా ఉంటే సమస్యే, మాట వినకుండా ఉంటే సమస్య, కానీ మాటను వినడం కోసం ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నం చేసిన తర్వాత వినకుండా ఉంటే అందరూ కూడా శిక్షారులే. చాలామందికి ఖరదూషణకు చెప్పాడు, అసలు వాళ్ళకి చెప్పాడు తప్పని, రాముడు కూడా చెప్పాడు రాముడు తప్పని, కానీ ఎవరి మాట వినకుండా ఉన్నప్పుడే రాముడు అందరిని చంపేశాడు. అప్పటిదాకా చెప్పాడు, ధర్మం చెప్పాడు, అందరికీ చెప్పాడు ధర్మం, క్షమిస్తే అందరినీ క్షమించేవాడు, కానీ వాళ్ళు క్షమాగుణాన్ని ఎప్పుడు కూడా కోరుకోలేదు కాబట్టి ఆ యొక్క రాముడు అందరినీ చంపేశాడు. అలాగే ఎలాగైతే నువ్వు కోరుకుంటున్నావో అది బంగారంతో కూడిన కాదు, అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను వెళ్తాను. లక్ష్మణ ఒక్క మాట విను, నేను సీతామాత ఒక చిన్న విషయం అడిగింది కాబట్టి ఇంతకాలానికి ఇప్పటిదాకా ఆమె రాజ్యంలో ఉండాల్సింది, రాజరాణిలాగా ఉండాల్సింది, ఆమె అక్కడ ఏమి అడగలేదు, ఇక్కడ మనతో పళ్ళు తింటుంది, ఇక్కడ ఆకుల మీద పడుకుంటుంది కాబట్టి ఒక్క కోరికిందిరా లక్ష్మణ ఆ సీతను అక్కడ కాపాడు, కుటీరంలో ఉండు, బయటకు రానివ్వకుండా చూసుకో, ఎందుకంటే ఇప్పటిదాకా మనం ముగ్గురం ఉన్నాం, ఇప్పుడు నేను ఒకటి వెళ్ళిపోతున్నాను, మీరు ఇద్దరే ఉంటారు, ఒక స్త్రీ ఒక చిన్న పిల్లవాడివి, కాబట్టి ధైర్యంగా ఉండు అని చెప్పి ఈయన మారుజుడు వెనుక పరిగెత్తుకుంటూ వచ్చాడు రాముడు. రామచంద్ర ప్రభు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే, మారీచుడు అటు రాజాజ్ఞ పాటించాలి, ఇటు రాముడి ద్వారా మృత్యు చెందాలి అన్న విషయంతో బాగా దూరంగా వెళ్ళి ఒక దగ్గర ఆగిపోయాడు. ఒకవేళ అది నిజమైనది అయి ఉంటే ఆగిపోయేదా? ఆగిపోదుగా, పరిగెత్తునే దానికి ప్రాణభయం ఉందిగా, కానీ లేనికి లేదు. ఎందుకు? ఇది నిజమైన విషయం కాదు కాబట్టి, ఇది అబద్ధం కాబట్టి, ఇది మాయ కాబట్టి దీనికి భయం లేదు, ఆగిపోయింది. ఆగంగానే రామచంద్ర బాణం తీసి వేశారు. అక్కడ ఆ మారీచుడికి దెబ్బ తగిలిన తర్వాత, బాణం తగిలిన తర్వాత ఆయన మాయావి కాబట్టి రాముడి శబ్దం ఎలా ఉంటుందో, రాముడి గొంతు ఎలా ఉంటుందో ఆ గొంతుతో సీత లక్ష్మణ అని పిలిచాడట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక భర్త ఒక భార్యను ఏ పేరుతో పిలుస్తాడో ఆ పేరుతో మరే పురుషుడు పిలవకూడదు. ఎన్ని ధర్మాలు నేర్చుకోవాలి మనం, ఎన్నిసార్లు రామాయణం అంటే అర్థమవుతుంది మనకు, ఎన్ని విషయాలు అర్థమవ్వాలి మనకు. రామాయణంలో అడుగడుగున ధర్మమే, రామాయణంలో మాట ధర్మమే. కాబట్టి అలా పిలిచాడు కాబట్టి ఆయనకి ఈ మృత్యు వచ్చింది. మృత్యు ఆయన కోరుకున్నాడు సరే, కానీ ఆ మృత్యువు ఎలా వచ్చింది అంటే, ఒక సీతను రాముడు మాత్రమే సీత అని పిలవాలి, సీతే అని పిలిస్తే భర్తే పిలవాలి. అలాంటి మాట విన్న తర్వాత ఆమె అక్కడి నుంచే శపించిందట. ఎలాగైతే పిలిచావో అలాగే నీ మృత్యు వస్తుందంటే, ఆయన చాలాసేపటి వరకు ఆ క్షుద్బాధ అంటే బాణం తగిలిన బాధతో చాలాసేపు బాధపడి ఆ మాట ఎప్పుడైతే పూర్తవుతుందో, శిక్ష పూర్తవుతుందో అప్పుడే ఆయనకు మృత్యు వచ్చిందట. అప్పటిదాకా రాలేదు. చూడు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎవరికి ఎలా పిలవాలో మర్యాదలు ఉన్నాయి రామాయణానికి. అలా జరుగుతున్నప్పుడు ఆ మాట విని సీత లక్ష్మణుడితో ఏముంటుందంటే, లక్ష్మణ అదిగో రాముడు శబ్దం ద్వారా నన్ను పిలుస్తున్నాడు, సీత. బాగా వినండి, ఈ విషయమైతే అమ్మకు తెలుసు, మహాలక్ష్మి కాబట్టి అలా పిలవకూడదని తెలుసు, కాబట్టి పిలిచిన పక్షంలో కూడా ఆయనకి మృత్యు ఇచ్చేసింది. ఇక్కడి నుంచి శపించి ఏమంటుంది, నువ్వు నన్ను పిలిచావు కాబట్టి అలా పిలవకూడదు కాబట్టి తల్లిని నువ్వు ఖచ్చితంగా క్షుద్బాధతో అంటే బాధతో పడి పోతావని చెప్పిన తర్వాత కూడా ఆ మాటలు మళ్ళీ గౌరవించుకుంటూ మళ్ళీ ఏమంటుంది ఇక్కడ, లక్ష్మణ అదిగో రాముడు పిలుస్తున్నాడు అని చెప్పింది. అంటే కథ ముందుకు వెళ్ళాలి, రామాయణం జరగాలి,
రాముడు నరుడు కాబట్టి, నరుడు లక్ష్మణుడు కూడా కాబట్టి, ఈ నరులకి ఆమె మహాలక్ష్మి కాబట్టి, ఆమె దేవత కాబట్టి, వీళ్ళు నరుడు కాబట్టి, నారాయణుడైన పక్షంలో కూడా నరుడు కాబట్టి నేను ఒక్క మాట చెప్తే దేవుడై ఉండి ఆగిపోయేవాడు. కాబట్టి కొన్నిసార్లు నరుడుగా ఉన్నటువంటి నారాయణ గుణాలు వస్తాయి, నారాయణుడుగా ఉన్నప్పుడు నరుడు గుణాలు వస్తాయి. కాబట్టి ఆయన నారాయణుడు కాకుండా నరుడుగా నా మాట విన్నాడు. ఎలా విన్నాడు? నరుడిగా నా మాట విన్నాడు. అది బంగారం కాదని చెప్పిన తర్వాత కూడా ఆయనే కాదని చెప్పి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడో ఆ శబ్దం ద్వారా నేను చెప్తున్నాను విను. ఏమని? అతడు నారాముడి లక్ష్మణ వెళ్ళు అని చెప్పి. ఎందుకు అలా జరిగిందో అన్న విషయం క్లుప్తంగా తెలుసుకోవాలి. ఊరికనే పిలిస్తే ఊరికనే వెళ్ళిపోతున్నాడు కుదరదు. కాబట్టి లక్ష్మణ్ అంటున్నాడు, అమ్మా అది రాముడి మాటే, అది రాముడు గొంతే, కానీ రాముడు మాత్రం కాదు. అది రాముడు గొంతే కానీ రాముడు మాటే, కానీ రాముడు కాదమ్మా, విను ఒక్కసారి అంటే వినలేదు. వినకపోగా ఆ యొక్క సీత లక్ష్మణుడికి తప్పుడు మాటలు మాట. ఇది వాల్మీకి స్పష్టంగా ఉంది, మీరేం బాధపడకండి. ప్రతి విషయము ప్రామాణికమే. ఏమందంటే నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నావేమో, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావేమో, రాముడు ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి ఇక సొంతం అనుకుంటున్నావేమో నన్ను అని తప్పుడు మాటలు మాట్లాడడం వల్ల లక్ష్మణుడికి బాధ అనిపించి, అమ్మా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సింది, లేకపోతే విషయం వేరుగా ఉందని ఆ యొక్క తల్లికి దండం పెట్టి, అమ్మా నువ్వు నాకు తల్లితో సమానం, నేను వెళ్తాను, కానీ ఒక్క మాట నాది విను, బాగా వినండి, ఒక్క మాట నాది విను, ఈ కుటీరంలోంచి బయటకు రాకు, నాకు మా అన్న అప్ప చెప్పాడు నిన్ను పట్టుకోమని, నిన్ను రక్షించమని. నువ్వు ఒకవేళ బయటకు వస్తే నేను మాట అన్న మాట తప్పిన వాడిని అవుతాను, నాకు ఆడిన మాట తప్పడం రాదు. కాబట్టి అమ్మా నువ్వు లోపలనే ఉండు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో అదేదో ధనుష్యం తీసుకొని గీత గీస్తాడు లక్ష్మణ రేఖ విషయం లేదు. గుర్తుపెట్టుకోండి బాగా, ఈ కథను బాగా చాలా అందంగా అల్లి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కథాకారులు. చెప్పుకొని ఎవరిలాగా చెప్పుకున్నా ధర్మాన్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి సరిపోయింది. కాబట్టి లక్ష్మణుడు రేఖ గీయలేదు, ఈ కుటీరం నుంచి బయటకు రాకమ్మా అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయి రాముడు ఎటుపక్కకు వెళ్ళాడో అటుపక్కకు వెళ్తూ ఉంటే ఆ వెళ్తున్న దారిలోంచి రాముడు అటుపక్క నుంచి వస్తున్నాడు, ఇటుపక్క రాముడు వస్తున్నాడు, ఇటుపక్క లక్ష్మణుడు వెళ్తున్నాడు. లక్ష్మణుడు కుటీరంలోంచి బయటకు వెళ్ళంగానే రావణుడు యతివేషం వేసుకొని వచ్చాడు. భిక్షాందేహి అన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, భిక్ష ఇవ్వడం కోసం యతికి, సన్యాసికి, విద్యార్థికి, అనాథకు, అలసిపోయిన వాడికి, గురువు పోషించామన్న వాళ్ళకి, అంటే గురువును పోషించే వాళ్ళు కొందరు ఉంటారు, భిక్ష చేసుకొని గురువును పోషిస్తారు, గురు చేతిలో ఉంది, వాళ్ళ గురువును పోషిస్తారు. అలాంటి వాళ్లకు భిక్ష ఇవ్వాలి విద్యార్థులకి, ఇది ధర్మం. కాబట్టి ఆమె అనుకుంటుంది నాకు ధర్మం తెలుసు కదా, ఇప్పుడు ఎలా చేయాలి? లక్ష్మణుడు ఏమన్నాడు? ఒక మాట, కుటీరం నుంచి బయటకు రావద్దు అన్నాడు. ఈయనేమో యతి, ధర్మం చేయాలా, మాట కాపాడుకోవాలా వద్దా? అన్నీ కూడా సంకటాలే, కానీ ప్రతి సంకటానికి దారి చూపిస్తుంది పరమాత్మ. కాబట్టి అప్పుడు ఆమె ఏమనుకుందంటే, సరే ఏది ఏమైనా లక్ష్మణుడు నేను బాగుండాలనే ఉద్దేశంతో అన్న చెప్పాడు కాబట్టి భయంతో బాధ్యతగా ఒక మాట చెప్పాడు. కానీ ఆయన యతికి దానం చేయకుండా ఉంటే రాముడు వచ్చినాక నాకు ఒక మాట అనవచ్చు మళ్ళా. అది కూడా ఆమె దృష్టిలో ఉంది. పతివ్రత ధర్మము, పతి అన్నీ ఏం చెప్పాడు, ఎలా దానం చేయాలి, ఎలా ధర్మం చేయాలి, ఎలా ఉండాలి అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి నేను ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక్కసారి ఆమె అడుగు బయట పెట్టింది. గుర్తుపెట్టుకోండి, ఇదే లక్ష్మణ రేఖ. కుటీరం నుంచి బయటకు రావడమే మర్యాదగా చెప్పిన లక్ష్మణస్వామి యొక్క మాట వినకుండా బయటకు రావడమే లక్ష్మణ రేఖ దాటినట్టే. మర్యాదను దాటడం రేఖ దాటడమే. బాగా గుర్తుపెట్టుకోండి, మాటను దాటడమే అమర్యాద. ఇక్కడ ఎవరామెకి? లక్ష్మణుడు ఒక్కడే ఆమెకు సాథిగా ఉన్నాడు. ఎందుకు? రాముడు వెళ్ళిపోయాడు, ఇంకెవరు లేడు కాబట్టి లక్ష్మణుడు తల్లిగా ఊహించుకొని సీతామాతకు చెప్తే వినకుండా ఉంది కాబట్టే ఆ మాటలు విన్న తర్వాత కూడా ఆమె కుటీరం నుంచి బయటకు వచ్చింది. దాన్నే లక్ష్మణ రేఖ దాటడం, మర్యాదను దాటి రావడం. స్త్రీ మర్యాద దాటి రాకూడదు. వచ్చింది కాబట్టే ఆమె ఇబ్బందుల పాలైంది కదా. ఇబ్బందుల పాలు ఎప్పుడైంది? ఎప్పుడైతే లక్ష్మణస్వామి మాట వినలేదో అప్పుడు, ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే రావణుడు ఏమన్నాడు? చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడేమో మనసు పెట్టుకున్నాడు, ఇప్పుడేమో చెయ్యి పట్టుకున్నాడు. పరస్త్రీ యొక్క చెయ్యి పట్టుకోవడం వల్ల ఎంత అరిష్టం వస్తుందో, ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ప్రాణిహాని అవుతుందో రామాయణంలో స్పష్టంగా ఉంది. చెయ్యి పట్టుకున్నాడా అప్పటి నుంచే లంకాధిపతి రావణుడికి అరిష్టం మొదలైంది. చెయ్యి పట్టుకోనంతవరకు ఏం లేదు, ఆయన రాజు కదా. మనసు పెట్టుకున్నాడా పోని, కానీ చెయ్యే పట్టుకున్నాడే. పరస్త్రీ చెయ్యి పట్టుకుంటే ఎంత దోషమో రామాయణం చెప్పింది. ఎలా?
ఏ స్త్రీ అయితే ఒప్పుకోదో ఆ స్త్రీని అసలే పట్టుకోకూడదు. కానీ పట్టుకున్నాడు, అప్పటి నుంచే వినాశం మొదలైపోయింది. కాబట్టి ఆ యొక్క సీతా అమ్మను పట్టుకున్నాడు, పట్టుకొని పుష్పక విమానంలో వేశాడు. వేసి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి జటాయు వచ్చి చూసి ఇదంతా అరిష్టం జరుగుతుంది, ఎంతో గట్టిగా ప్రయత్నం చేశాడు. రావణుణ్ణి చంపడం కోసం ప్రయత్నం చేశాడు. అసలు జటాయు దశరథ మహారాజుకి మిత్రుడు, పరమమిత్రుడు. కాబట్టి ఆయన అక్కడి నుంచే ఎప్పటి నుంచో రాముడితోనే అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఆయన దండకాలం వచ్చినప్పటి నుంచి ఆయనతోనే ఉంటున్నాడు. కానీ వృద్ధాప్యం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువగా సేవ చేసుకోకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా రామ, లక్ష్మణ మీరు బయటకు వెళ్తే గుర్తుపెట్టుకోండి, బయటకు వెళ్తే నేను సహాయంగా ఉంటాను కాబట్టి నా బాధ్యత కాబట్టి లేచి నిలబడ్డాడు. శరీరం అలసిపోయింది, రెక్కలు అలసిపోయాయి. కానీ రావణుడు దుష్టుడు కాబట్టి ఏమన్నాడంటే, అయ్యా నువ్వు చాలా బలవంతుడు కదా. నిజంగా చూడండి, చిన్న చిన్న విషయాలు ఒకవేళ చిన్న చిన్న విషయాలతో వెళ్ళిపోతే అలా చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళు. చాలా చిన్న విషయం, 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారంటే పెద్దగా పెట్టుకోము. కానీ వాళ్ళు 1000 రూపాయలు కొందరు ఉన్నారు. ఇప్పుడు గృహప్రవేశం చేస్తే వాళ్ళు 5000 తీసుకుంటే వెళ్ళిపోరు. కొందరు వస్తున్నారు ఇప్పుడు కదా, వాళ్ళు 1000 రూపాయలు 5000 ఇస్తే కానీ పోరు. కానీ ఒక 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతారంటే ఇచ్చేస్తాం కదా, మనం పెట్టుకుంటాం వాళ్ళతో గొడవ. కానీ చాలామంది ఇక్కడ పూజ అవుతుంటుంది, వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇది జరుగుతుంది ఇప్పుడు సమాజంలో. కాబట్టి చిన్న విషయం చిన్న మాటతో వెళ్ళిపోతే పంపించేశారు. అలా ఆ యొక్క జటాయు ఆ రావణుని పట్టుకొని ఎలా చెయ్యాలో అలా చేస్తున్నా. అంటే ఎంత చేతులు లేవు, కాళ్ళు లేవు, రెక్కలు అలసిపోయి ఉన్నాయి. ఆ ముక్కుతో ఆ కాళ్ళతో పొడిచే ప్రయత్నం చేస్తున్నా. రావణుడు అసలు రావణ బ్రహ్మ కాబట్టి ఒక మంచి అస్త్రం తీసుకొని, ఖడ్గం తీసుకొని ఆ రెక్కల్ని కొట్టే ప్రయత్నం చేస్తుంటే ఈయన తప్పించుకుంటూ ఆమెను తప్పించే ప్రయత్నం చేస్తాడు. ఈయన తప్పించుకోవాలి, ఆమెను తప్పించాలి, 2 పనులు చేయాలి. ఆయనకేమింది? కామం ఒక్కటే, సీత నాకు కావాలి, కామాతురాణం నా భయం నా లజ్జ. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఎలాగైనా సరే ఎందరి ప్రాణాలని పోని కానీ సీత నాకు కావాలి అని గట్టిగా పట్టుకొని ఇంకా వీళ్ళతో పెద్ద విషయం కాదు కాబట్టి, జటాయు నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా వృద్ధుడివి, నువ్వు చాలా అసలు ధైర్యవంతుడివి, నన్నే అడ్డుకుంటున్నావు కాబట్టి అసలు నీ బలమంతా ఎక్కడుందయ్యా? బాగా వినండి, నీ బలమంతా ఎక్కడుందయ్యా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? నా బలమంతా ఎక్కడుంటుంది? నా రెక్కల్లో ఉంటుంది. ఎందుకు చెప్తున్నాడు? నా రెక్కల్లో బలం ఉందంటే బలాన్ని చూసి భయపడతాడేమోనని. అంటే బలం ఎక్కడుందో చెప్తే కొన్నిసార్లు భయం ఉంటుంది. ఎలాంటి భయం తెలుసా? అసలు రెక్కల్లో ఇంకేం భయం ఉందో. రెక్కలు మనం ఎగురడం కోసమే అనుకుంటాం, అవునా? ఎగరడం కోసమే అనుకుంటాం. కాబట్టి దీంట్లోనే బలం ఉందంటే ఇంకేముందో అనుకొని ఒక్కసారి నీ రెక్కలకు దండం పెడతానయ్యా, ఒక్కసారి వంగుమంటే అసలు జటాయు ఏమనుకున్నాడంటే, జటాయు అమాయకుడు కూడా, వృద్ధుడు కూడా. కాబట్టి జటాయు ఏమన్నాడు? దండం పెట్టాడు. దండం పెట్టి కాళ్ళు కిందికి చూస్తుంటే ఆ రెక్కలు 2 కిందికి వస్తే అప్పుడు ఆ ఖడ్గం తీసుకొని 2 రెక్కలు నరికేస్తే అప్పుడు కూడా ధర్మపాలన, మన శరీరం యొక్క ముక్కలైపోయినా మనం ధర్మాన్ని మాత్రం పాటించాలి. ఇదే ధర్మకుడి యొక్క గుణం. అసలు ఖరదూషణను కొడుతున్నప్పుడు 14,000 మంది రాక్షసులు పెడుతున్నప్పుడు రాముడికి కూడా చాలా బాణాలు తగిలాయి, చాలా రక్తం వచ్చింది. రాముడు సునాయాసంగా ఏ విషయాన్ని గెలవలేదు. ఆయన ఎవరు సిద్ధులిస్తా అంటే తీసుకోలేదు, నీకు జపమిస్తానయ్యా అంటే తీసుకోలేదు. నాకు శక్తికి తోడుగా ఉన్నటువంటి మంత్రం ఇవ్వమన్నాడు. నాకు జపమిస్తానంటే పాస్ అవుతానికి కుదరలేదు, నేను చదువుకుంటాను, దానికి తోడు జపం ఇవ్వండి. రామాయణంలో ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదువుకుంటే విద్యార్థులకి మంచి మార్కులు వస్తాయి, మంచి గుణం వస్తుంది, మంచి బుద్ధి వస్తుంది. కానీ దీన్ని మాత్రమే పట్టుకోకూడదు, చదువుకుంటూ దీన్ని పట్టుకోవాలి. అలా రామచంద్రుల వారు అన్ని సిద్ధులు తీసుకోలేదు. ఏదైతే నా మంత్రానికి, నా బాణానికి ఉపయోగమో అవి మాత్రమే తీసుకున్నాడు. కాబట్టి అతనికి కూడా దెబ్బలు తగిలాయి ఇక్కడే. కాబట్టి అలాంటి పరాక్రమవంతుడు అలా ఉంటే, ఈ జటాయు మాత్రం ఏమంటున్నాడు? నీ రెక్కలు విరిగిపోయాయి కాబట్టి వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా ఇంకా ముక్కుతో కాలుతో ఆ యొక్క మొత్తం పుష్పక విమానం తెంచేసి ఇంకా ఏమి చేయలేక ఆఖరికి కింద పడిపోతే ఈ పుష్పక విమానం అంతా విరిగిపోయింది. కాబట్టి ఆ యొక్క రావణుడు ఆ యొక్క సీతామాతను ఆకాశ మార్గం ద్వారా వెళ్ళిపోతున్నాడు. ఎలా వెళ్ళిపోతాడు? ఋష్యముఖ పర్వతం నుంచి అటు వెళ్ళిపోయి లంకకు వెళ్ళిపోతున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోగానే రామలక్ష్మణుడు వచ్చి చూస్తుంటే జటాయు కింద పడిపోయినాడు. అయ్యో జటాయు ఇలా పడిపోయాయేంటి, ఏమైంది అసలు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఆ జటాయును కూర్చోబెట్టుకొని, ఏమైందయ్యా అంటే, ఏమీ లేదు, నేను పాపం చేశాను. బాగా వినండి మాట, నేను పాపం చేశాను. ఏం చేశావయ్యా? ఏం చేశావంటే, నేను సీతామాతను కాపాడలేకపోయాను.
నేను నీకు మాట ఇచ్చాను, మీరు వద్దరు ఒకసారి వెళ్తే, ఎప్పుడైనా బయటకు వెళ్తే నేను కాపాడుతానని మాట ఇచ్చాను కదా, నేను కాపాడలేకపోయాను కాబట్టి పాపం చేశాను. రాముడికి మాట ఇచ్చి చేయకపోతే పాపమని నేను ఒప్పుకుంటాను కాబట్టి నేను పాపం చేశాను అంటే నువ్వు పాపాత్ముడు కాదు, నువ్వు పుణ్యాత్ముడివి. నీకు శరీరం పోయినా, నీకు అసలు శక్తి లేకపోయినా రావణుడితో యుద్ధం చేసి ఆ యొక్క స్త్రీని కాపాడమనుకున్నావు కాబట్టి నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడు. ఆ మాట విని సంతోషించి ఇంకా నేను ఇంతకంటే ఏం చేయలేని చెప్పేసి ఆ యొక్క ప్రాణాన్ని నీ దగ్గరే వదిలేస్తానని చెప్పేసి అక్కడ తొడ మీద ఆ యొక్క జటాయు ప్రాణాలు రాముడు తొడ మీద పోయాయి. దశరథుడికి పోవాల్సిన విషయం జటాయుకి పోయింది. ఇదే కర్మ అంటే, ఎవరికి ఎప్పుడు ఎలా ఏం జరగాలో రాముడు అలా చేస్తాడు. అలా ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక పెద్ద అన్ని కట్టెలు తీసుకొచ్చి దాని మీద జటాయుని పెట్టేసి అగ్ని పెట్టాడు. అగ్ని పెట్టుకుంటూ జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? దశరథ మహారాజు జ్ఞాపకం చేస్తూ, తండ్రి నేను నీకు చేయలేని పని నీ పరమమిత్రుడికి చేస్తున్నా అని చెప్పేసి జ్ఞాపకం చేసుకున్నాడు. అంతే ఆ యొక్క పుణ్యం వల్ల చూడండి, ముఖాగ్ని పెట్టిన తర్వాత కపాల మోక్షం అవ్వాలని చెప్పాను కదా, ఈ మోక్షం వల్ల పుణ్యం రావాల్సిన విషయం అంతా కూడా నా కుటుంబానికి రాని అని మొక్కుకుంటున్నాడు. ఎవరి నీ వల్ల నీకు చేయాల్సిన విషయం చేయలేకపోతున్నావు కాబట్టి నీ పరమమిత్రుడికి చేస్తున్నావు కాబట్టి ఈ విషయం రాని మొక్కు అంటే దశరథ మహారాజుకు చేయాల్సిన కర్మ చేయకుండా జటాయుకు చేశాడు రామచంద్ర ప్రభు. కాబట్టి ఆ జటాయు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాడు. ఇక్కడి నుంచి అదే ఈ విషయమే ఇక్కడి నుంచి శబరిమాత దగ్గరికి పోతే శబరిమాత అక్కడి నుంచి వెళ్ళమని చెప్పదు. ఎక్కడికి? యథాయాం కలమయంతే. ఇక్కడ నాకు కలిసావు, ఇక్కడ రామదర్శనం అయిపోయింది, శబరిని కలిసావు. శబరి ఏమంటుంది? ఇంత పాదపూజ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలట? భగవంతుడు ఎలాగైతే నడుచుకుంటూ వెళ్తాడో ఆ స్థానం అంతా కూడా పుణ్యస్థానం అవుతుంది కదా. అంటే అందుకనే సంతులు, గురువులు, పెద్దవాళ్ళు నడుస్తూ ఉంటే పాదంలో విషయం ఉంటుంది కాబట్టి అలాంటి పాదాన్ని శబరి కడిగిన తర్వాత ఆ పాదము చాలా బాగైపోయింది కాబట్టి ఇక్కడి నుంచి నీ పాదాలు సీతామాతకు వెతకటానికి మాత్రమే ఉండాలి అంటే నీకు సుగ్రీవుడు మిత్రుడై ఉండాలి. అలా చెప్పింది శబరిమాత. ఇది అంతగా చెప్పుకుంటా చెప్తే ఈయన ఋష్యముఖ పర్వతం దిక్కు వెళ్తున్నాడు. రామచంద్ర ప్రభు ఆ పర్వతం దిక్కు వెళ్తున్నారు. ఆ పర్వతం మీద నుంచిగా ఆ యొక్క ఎవరు వెళ్తున్నారు? అప్పుడు అంతకుముందు రావణుడు, ఆ తర్వాత సీతామాత ఇద్దరు వెళ్తుంటే ఆ ఋష్యముఖ పర్వతం మీద ఇక్కడ ఆమె పిలుస్తూ ఉన్నప్పుడు బాగా వినండి, రామా రామా ఎవరిని కాపాడమని చెప్తున్నామే? రాముణ్ణే కదా. కాబట్టి రామా రామా రామ అంటుంటే ఋష్యముఖ పర్వతం మీద రామా శబ్దం విన హనుమంతుడికి ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అమ్మ రామా రామ అని శబ్దం వస్తుంది, ఎవరి రాముడు? నాకు తల్లి అంజనాదేవి చెప్పిన రాముడైతే కాదు కదా. బాగా గుర్తుపెట్టుకోండి, నాకు అంజనాదేవి చెప్పింది కదా, నా తల్లి నీ గురువు నీ దేవుడు రాముడే అని చెప్పింది. ఆ రామశబ్దం ఎక్కడో పైనుంచి వినపడుతుంది, కానీ ఎవరు కనబడట్లేదు. కాబట్టి ఆ కనబడకుండా ఉన్నటువంటి శబ్దాన్ని విని అక్కడ పడ్డ వస్తువులు వాళ్ళ దగ్గరగా పెట్టుకున్నారు. కాబట్టి ఆ హనుమంతుడు, ఆ సుగ్రీవుడు ఆ విషయాన్ని పెట్టుకుంటే ఆ తర్వాత ఆ రామచంద్ర వారు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వానరులు ఆ యొక్క రాముడికి దూరం నుంచి నమస్కారం పెడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆయనకు సేవకులుగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఇది గొప్ప విశేషం. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అలా జరుగుతుంది. కాబట్టి ఆ రామచంద్రుల వారు చూసిన తర్వాత హనుమంతుడు అనుకున్నాడు, అవును నా తల్లి చెప్పినటువంటి రాముడితోనే, కానీ ఇక్కడ ప్రమాణం లేదు. కాబట్టి ఇక్కడ ప్రమాణం లేదు కాబట్టి ఆ హనుమంతుడు ఒక బ్రాహ్మణ వేషం తీసుకొని కిందికి వచ్చి ఆ రాముడికి పరీక్ష చేసుకుంటూ, ఎవరు మీరు, ఎక్కడికి వచ్చారు, మీకేం కావాలి అంటే అప్పుడు ఆ యొక్క హనుమంతుడితో ఈయన అంటున్నాడు, నాకేం కావాలో నీకు తెలుసు. బాగా వినండి, నాకేం కావాలో నీకు తెలుసు. నేనెవరో పూజ. మనం ఏం చేస్తాం? పూలన్నీ ఎక్కడ తీసుకెళ్ళాలి? పాదాలకు అర్పితం ఎక్కడ చేయాలి? పాదార చరణార విందార పణమస్తు, అన్ని పాదాలకి. ఆ పాదం మీద హనుమంతుడు ఎప్పుడైతే నుసులు పెట్టాడో అప్పుడే ఈయన ఇంకా పరిచయమే చేయలేదు, అప్పుడు చేతులు పట్టుకొని హనుమా అన్నాడు. చూడండి ఎంత గొప్పగా ఉంది, హనుమా అన్నాడు. ఆ హనుమంతుణ్ణి అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, రాముడు నా పేరు తీసుకున్నాడు. చూడండి, ఒక పెద్ద గురువు గారి దగ్గర మనం రోజు వెళ్తుంటాం. ఆ గురువు గారు మనం చూడంగానే ఏం జోషి గారు బాగున్నారా అంటే మనకు ఎంతో సంతోషం అనిపిస్తుందా లేదా? గురువు గారి మనం జ్ఞాపకం పెట్టుకోవడం గొప్ప విశేషం. మనమైతే గురువు గారిని గుర్తుపెట్టుకుంటాం, కానీ
ఆ గురువు గారు మనం గుర్తుపెట్టుకోవడం గొప్ప విషయం. కాబట్టి రాముడే నన్ను గుర్తుంచుకున్నాడు కాబట్టి హనుమా అంటే సంతోషించాడు. అప్పటి నుంచే ఆ హనుమంతుడు సుగ్రీవుని పరిచయం చేశాడు. ఆ సుగ్రీవుడి వల్ల మిత్రత్వం వల్ల ఆ సుగ్రీవుడు ఇద్దరు ఒకటైపోయారు. వాళ్ళని చంపవలసి వచ్చింది, వాళ్ళని చంపేశాడు, వీళ్ళిద్దరు మిత్రులైపోయారు. ఆ తర్వాత సీతామాత ఎక్కడుందంటే వెతుకమని చెప్తే అందరినీ వారిని పంపించాడు. అప్పుడెప్పుడైతే భరతుడు అందరినీ వెతుకమని చెప్పాడు రాముడికి, అలాగే సీతామాతని అందరిని వెతుకుతుంటే ఎక్కడ దొరకకుండా ఉంటే జాంబవంతుడు ఒక మాట చెప్పి సముద్రం తర్వాత వెళ్తే ఖచ్చితంగా దొరుకుతుందంటే అప్పుడు ఆంజనేయ స్వామి తన శక్తిని చూపించి అక్కడికి వెళ్ళి రావణుని చూసి సీతామాతను చూసి అక్కడ గుర్తింపులు చూపించి ఆ యొక్క సీతామాత అక్కడ చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యొక్క జాంబవంతుడు చెప్పిన మాట వల్ల హనుమంతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రాముడు వాదిని కట్టి అందరిని తీసుకొని ఆ యొక్క సేతు మీద నుంచి అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాముడి దగ్గర యుద్ధం చేసి సీతామాతను పట్టుకొని మళ్ళీ అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసిన తర్వాత ఎప్పుడు చేశాడో కొంతకాలం తర్వాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భవతిగా ఉన్న స్త్రీకి ఎవరో తప్పు చేశాడు. ఇప్పటిదాకా రాముడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఈమె సీత మంచిది కాదని చెప్తే రాముడు అప్పుడు రాత్రి కలపడిందని చెప్పాను, మీకు మొదట్లో చెప్పాను. కలపడింది ఏమని, నాకు ఋషి దర్శనం కావాలని కలపడింది కాబట్టి ఆ కళ నిజం చేద్దామని ఇప్పుడు ఆ సీతామాతకు ఒక దోషం చేస్తే ఆ దోషాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సీతామాత అడవులోకి పంపిస్తే ఆ అడవుల్లో వాల్మీకి ఋషి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి ఆ వాల్మీకి ఆశ్రమంలో ఆ వాల్మీకి సేవ చేసుకున్నాడు కాబట్టి అక్కడ నారదుడు వచ్చాడు కాబట్టి 100 శ్లోకాలతో సంక్షిప్త రామాయణం చెప్పాడు కాబట్టి ఆ రామాయణం దృష్టిలో పెట్టుకొని 24,000 శ్లోకాలు రాశాడు కాబట్టి సేవ చేసింది మహాలక్ష్మికి. తర్వాత ఆ యొక్క నారదుడికి అర్థాత్ బ్రహ్మ వచ్చి చెప్పాడు కాబట్టి ఈ రామాయణం అంతా నిర్మితమైపోయి అర్థాత్ రాజ్యాభిషేకం జరిగి రాజా రామాయణ కాలం సుఖంగా సంతోషంగా జరిగిందని మనకి ఇక్కడ రామాలయంలో స్వామీజీ రామచంద్ర స్వామీజీ మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకు కూడా ఒక నమస్కారం పెట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతం చేశారు. మనం అన్ని కాండలు అన్ని రకాలు చెప్పుకోలేము, ఎందుకంటే గంట సేపు ప్రయాణంలో ఇంత ప్రయాణం సాగదు కాబట్టి ఎంత స్పీడ్గా బండి ఉన్నా ఎంత పెట్రోల్ ఉన్నా ఎంత శక్తి ఉన్నా సాధ్యం కాదు కాబట్టి మీరందరూ కూడా క్షమించి ఆ తర్వాత విషయాన్ని మీరు మీ ఇళ్ళలో చదువుకోండి. రాముడి భక్తి ఎప్పుడు కూడా మీ ఇళ్ళలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ ప్రవర్తనంలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను చెప్పడం వల్ల అందరూ కూడా నన్ను క్షమించాలి. మళ్ళీ అవకాశాలు రావాలి. బోలో రాజా రామచంద్ర భగవానకి జై. శ్రీరామ జయ రామ జయ జయ రామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ్. నిన్న పుష్పాలంకరణ అయింది, పుష్పపూజ చాలేదు రామాల పుష్పార్చన అయింది, దీపార్చన అయింది, మంత్రార్చన అవ్వాలి. అందరూ కూడా కలిసి శ్రీరామ జయరామ అంటే రాముడు వినాలి, అది సంతోషం. కాబట్టి మంత్రం లేకుండా కుదరదు. కాబట్టి హారతి అయినాక ఒకసారి 5 సార్లు శ్రీరామ జయరామ గట్టిగా అనండి. రాముడికి వినపడాలి, రాముడు మనల్ని చూడాలి, అది విషయం. लंबोदर पीतांबर भंबर बंधना सरसुंडवक्रतुंडसेन दासराम सा वाकपाहे सदना संकटी पावे निर्वाणी रक्ष वेसुरवर बंधना जय देव जय मंगलमूर्ति दर्शन मात्रे मन कामना वृद्धि जय देव साफल्य निजवल्य कौसल्या माता भूकन्या अनन्या मुनिमान्या सीता खेचर वनचर फणिवर भरता निज भ्राता दशरथ नृपनायक धन्य डोपीता जय देव जय मंगलमूर्ति त्रिभुवन नायक जय देव आचार्य गुरुवर्या कार्य से फल रविकुल मंडन खंडन संसार मूल सर्वर मुनिवर किन्नर ध्याति सकल धन्य डोलित दास भक्त प्रेमळ जय देव जय मंगल आरती ओवाळ त्रिभुवन नायक जय देव.